కాబట్టి వారిని ఆహ్వానించారు. సహోదరి గోగి ప్రమీల గారిని మరి ప్రారంభం నుంచి కూడా వారు చెకప్ చేస్తూ మంచి ట్రీట్మెంట్ ఇస్తూ మరి చక్కటి సూచనలు ఇస్తూ వచ్చారు. వారిని కుటుంబస్తులు ప్రేమతో ఆహ్వానించుకున్నారు. వారికి నా వందనాలు తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. వారు మోరులో ఉన్నటువంటి సుబ్బమ్మ క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్లో వారు మంచి వైద్య సేవలు అందిస్తున్నారు, ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ. అలాగనే మన మధ్యలోనికి పాస్టర్ ఎలీషారావు గారు కూడా వచ్చారు. మన సంఘస్థులు శృంగారపాడు జీడప్ చర్చ్ నెంబర్ 2లో పరిచయం చేస్తున్నారు. వారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. మరి ఆల్రెడీ నేను ముందే చెప్పాను, స్వరూప్ గారు కూడా వస్తే మంచిది, అలాగనే రత్నరాజన్ కూడా వస్తే మంచిది. డాక్టర్ కీర్తి గారు ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ కాపరి గారు పౌలు గారు మనల్ని ప్రారంభ ప్రార్థనలో నడిపిస్తారు. అనేక దినముల్లోనైనా నీ కుమార్తె ప్రమేల గారిని బట్టి వందనాలు, స్థుతులు, స్తోత్రాలు దేవా. మరణాపాయ స్థితిలో నుంచి నాయన మా మధ్యకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ని ఇచ్చి నాయన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వేదికపై ఉన్నటువంటి పాస్టర్స్ కి, పెద్దలకి, పరిచారకులకి, అలాగే డాక్టర్ లతాపాల్ గారికి, కీర్తి గారికి నా హృదయపూర్వక వందనాలు. వచ్చిన మిగతా స్టాఫ్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటాం. ఈ వారం మేము మమ్మల్ని ఎంతగా ప్రేమించిన దేవుని యొక్క దయను బట్టి దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. నేను, మా చెల్లెలు, మరి ముగ్గురు అక్క చెల్లెలు కూడా దేవునికే మహిమ కలుగును కాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మృతులైన సజీవులుగా పిలిచి దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడైన మన దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. సర్వాధికారి, సర్వశక్తి మంత్రి అయిన మా ప్రభు, మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రభు అనుగ్రహించినటువంటి తరువును బట్టి దేవునికే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచుంటున్నాను. సజీవులే కదా దేవుని స్తుతించదు, ఆయా మన్ను నిన్ను స్తుతించదు. సజీవులే కదా ని స్తుతించి ఇది మన మేము అమ్మతో పాటు అందరము కూడా సజీవులమై దేవుని స్తుతించడానికి, దేవుని కొనియాడడానికి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి సంభాషించడానికి ప్రభు మా జీవితంలో అనుగ్రహించిన తరువును బట్టి దేవాది దేవునికి స్థుతులు, స్తోత్రంలో కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాను. మరి మా అమ్మగారు మీ అందరికీ తెలుసు. మరి ఈ యొక్క ప్రాంతానికి చెందినటువంటి చింతాడామ శాంతమ్మ అందరి కుమార్తె. మరి అమ్మని ఎంతగానో ప్రేమించిన చింతావారి సంఘమును బట్టి కూడా దేవునికి స్థుతులు చెల్లిస్తుంటున్నాను. మేమైతే మరి రాజోలు ప్రాంతానికి చెందినటువంటి వారు. మా నాన్నగారు రాజోలు తాటిపాకకు సంబంధించినటువంటి గోగువారి కుటుంబం అండి. మరి మా నాన్నగారు సరైన వ్యక్తిత్వం కానందు మూలాన ముగ్గురు ఆడపిల్లలు ఆమెకు పుట్టిన తరువాత మరి అమ్మను తీసుకొచ్చి అమ్మమ్మ ఇంటి దగ్గర నాన్న వదిలి వెళ్ళిపోయారండి. చాలా చిన్న పిల్లలు. శిరీష్ అయితే సరిగ్గా నడవలేని చిన్న పిల్లలు అనమాట, సంవత్సరం నిండి అమ్మాయి. మరి ఆ టైంలో దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృప వలన అమ్మమ్మ, మరి అలాగే మేనమామలు మమ్మల్ని ఆదరించి, మరి మేనత్తలు, మరి మా అత్త శేషబాయి గారు, అలాగే మరి మా చిన్నత్త విమలా గారు, మరి వీరందరూ ప్రేమాభిమానాలతో మరి మేము పెరిగి ఉంటున్నాము. అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు. ఎప్పుడు కూడా ఏది లోటు కాలేదు. చిన్నప్పుడు అనుకునే వాళ్ళం కదా, ఒక పరంజ్యోతి గారు చర్చి నుంచి ఒక పాట వెలువడింది అప్పట్లోను, ఆయననే నా సంగీతం అన్నటువంటి పాటలు. దిక్కులేని వారికి, దిక్కులేని పిల్లలకు దేవుడే దిక్కు అన్నటువంటి పాట ఉంటది. అది మేము చిన్నప్పుడు పాడుకునే వాళ్ళు. మా నాన్నగారు చాలా ఆస్తిపరులు అయినప్పటికీ మరి నిజంగా అతను ఎలాగా అట్లా చేసి ఉంటున్నారో మాకైతే తెలియదు. మరి అమ్మ అయితే ఆ టైంలో గల్ఫ్ వెళ్ళాలని, వేరే దేశం వెళ్ళి పని చేసుకోవాలని ప్రయత్నం చేసేది. కానీ తను మెడికల్ ఫెయిల్ అవుతూ ఉండేది. అమ్మమ్మ ఆదరించింది. మా మేనమామలు చింత జయరాజ్ గారు, బుల్లబ్బాయి గారు, ఇట్లా అందరూ ఆదరించారు. మేము రెసిడెన్స్ లో చదువుకున్నాము. దేవుని యొక్క కృప ఏమైనప్పటికీ కూడా మా నాన్నగారు తిరిగి రాలేదు. అయితే ఆయన కొంతకాలం క్రిందటే కాలం చేసి ఉంటున్నారు. దేవుని యొక్క ఉచితమైన కృపలో ఆ యొక్క అమ్మాయి ఇల్లు మీ అందరికీ తెలుసు. ఆ చిన్న ఇల్లు అమ్మమ్మ మాకు గిఫ్ట్ గా ఇచ్చింది. దాన్ని అమ్మ ఎన్ని కష్టాలు వచ్చినా అమ్ముకోలేదండి. ఎన్ని కష్టాలు వచ్చినా చేజార్చుకోకుండా అట్లా ఉంది. ఆ బంగ్లా కూలిపోయిన తర్వాత
ఆమె కోసం ఇల్లు కట్టాలని ముగ్గురు అక్క చెల్లెళ్ళము సెలవుల్లో వచ్చి కలిసిమెలిసి ఉండాలని ఒక ఆశతో, అది ఎవ్వరి పేరుకి రాలేదండి. మా ముగ్గురు అక్క చెల్లెలు కలిపి ఉంచుకోవాలి ఆ ఇల్లు అని చెప్పి మేము అక్కడ ఇల్లు కట్టుకున్నాం. అమ్మని అందులో ఉంచాను. మరి అయితే అమ్మ చాలా యాక్టివ్ గా ఉంటారు. మరి మాకు కూడా ఎంతో ఇన్స్పిరేషన్ ఏంటంటే తన ఎప్పుడు బద్దకించరు, చక్కగా యాక్టివ్ గా తన పనులన్నీ చేసుకుని ఉదయం 9 గంటలకల్లా అన్ని పనులు చేసేటువంటి మంచి వ్యక్తి. అలాగే చర్చిలో కూడా మరి దేవుని సంఘాన్ని హత్తుకుని ఉండేటువంటి బిడ్డగా మరి ప్రభువే మార్చుకుంటున్నారు. అందరి బట్టి దేవునికి స్తోత్రంలో. మరి ఆమెకి ఇప్పుడు 65 సంవత్సరాలు. నేను పెద్దక్క కువైట్ లో, మరి మా ఫ్యామిలీలో మేము అక్కడ సెటిల్ అయి ఉంటున్నాము. శిరీష జీవనంలో మరి ఇక్కడ ఉంటున్నారు, మీ అందరికీ తెలుసు. అమ్మకి గత నెల 7వ తారీఖున మరి ఆమెకి మంచి సివియర్ అటాక్ వచ్చిందండి. మరి దాన్ని బట్టి మేము వెంటనే సుబ్బమ్మ మినిస్ట్రీస్ కి మేము తీసుకెళ్ళినప్పుడు మేడం గారు చక్కటి సజెషన్ మాకు ఇచ్చారు. వెంటనే అమలాపురం తీసుకెళ్ళాం. అటు నుంచి మరి 3 days ఉంచిన తర్వాత మరలా మాకు ఇంటికి తీసుకెళ్ళిపోమన్నా మాకు సాటిస్ఫాక్షన్ అవ్వక మరలా బొల్లేని తీసుకెళ్ళాము రాజమండ్రి. అక్కడ 3 రోజులు ఉంచిన తర్వాత మరి ప్రభు చిత్తమును బట్టి మరి మేము ఇంటికి రావడం జరిగిందండి. వారు చేసినటువంటి ట్రీట్మెంట్ బట్టి కూడా దేవునికి స్తోత్రములు. మేమైతే ఎంత మాత్రమును కూడా అక్కడి నుంచి విడుదల పొంది ఉండలేము. వారు రైటో రాంగో ఏదైనా చేయగల సమర్థులు. మరి హాస్పిటల్ యాజమాన్యం మరి ఏదైతే కూడా మా అమ్మగారితో మేము కలిసి ఈ 10 రోజులు కూడా సంతోషించడానికి సహాయం చేశాడు దేవుడు. మరి ముందు ముందు మరి ఆమె ఆరోగ్య పరిస్థితి మరి ప్రభువునికే మహిమ కలుగును గాక. ఏమైనప్పటికీ వందనాలు. ఇంత మట్టికి దేవుడు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో అమ్మనే కాచి కాపాడిన విధానం బట్టి మేము సంతోషిస్తుంటున్నాను. మాకు మంచి సజెషన్ ఇచ్చి నడిపించినటువంటి మరి లతాపాల్ గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కీర్తి మేడంకి, అలాగే బ్రదర్ రావు గారు కూడా మరి ఆ బొల్లేని యాజమాన్యంతో మాట్లాడి పిల్లల తల్లిని కోరుకుంటున్నారు, మీరు పంపించండి. చెయ్యి కూడా సెప్టిక్ అయ్యి అది ఆ గాయాలతో ఉంది కదా, మరి వాళ్ళు కోలుకున్న తరువాత మరలా మేము తీసుకొచ్చి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటామని రిక్వెస్ట్ చేసినప్పుడు మరి ఆ డాక్టర్ గారు చాలా ఆశ్చర్యపోయారు. ఏంటమ్మా మీకు ఇలాగా మంచి రికమెండేషన్ మీకు, సరేలే మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన మెడిసిన్ ఇచ్చి పంపించారండి. ప్రభు చిత్తము, ప్రభు మహాకృప మరి గొప్ప ఉపద్రవం దాటించి అమ్మని సజీవ లెక్కలో కాచి కాపాడిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. అదే విధంగా ప్రభు యొక్క కార్యములు నేను అవునని గాని కాదని గాని చెప్పడానికి నాకు ఎంత మాత్రం అర్హత లేదు. ఆయన చిత్తము సమస్త కార్యములు జరిగించును. ఇప్పుడు ఈ రోజున సంతోషిస్తుంటున్న అమ్మ సజీవ లెక్కలో దాచబడిన విధానాలను బట్టి. అలాగే ఆ సమయంలో మరి మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు దాదాపుగా 2 నెలల నుంచి అమ్మ ఆ విధమైన పరిస్థితిలో పడుతూ లేస్తూ ఉన్నప్పుడు మరి చింతావారి సంఘము మనం ఎంతగానో ఆదరించిందండి. మా ఆత్మీయ సంఘం అది, మా అమ్మమ్మ కాలం నాటి సంఘము, మా సంఘము, మా ఆత్మీయ బలంతో కూడినటువంటి సంఘం. ఎంతో సంతోషిస్తుంటున్నాను. పెద్దలు ఒకటికి 10 సార్లైనా మరి వారు వచ్చి మనం పరామర్శించారు పాస్టర్స్ తో సమితంగా. అదే విధంగా మరి జీవన్ బాబు పరిచర్య చేస్తున్నటువంటి పెదలంక పట్టణస్తులు కూడా మరి ఎంతగానో మమ్మల్ని ఆదరించారు. అలాగే మరొక పరిచర్య ఉంది వీరికి, యెరూషలేం ప్రాంతం, యెరూషలేం చర్చి, అది అంతర్వేది సంబంధించిన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యెరూషలేం చర్చి కాపురస్తులు కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించారండి. ఎంతో కృపతో మరి ప్రతిరోజు కూడా మేము అనుదినము బలపరచబడ్డాము, ఆదరించబడ్డాము. ఇదంతయు కూడా ప్రభు యొక్క ఉచితమైన పాదాల దగ్గర నుంచి జాలువారినటువంటి మహిమైశ్వర్యమే తప్ప మాలో ఏ యొక్క ఆదరణ పొందుకునేంత భాగ్యం మాకైతే లేదు. ఎందుకు పనికి రానటువంటి మా యందు ప్రభు ఉంచినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తుంటున్నాను. అలాగే మరి మా పెద్ద మావయ్య పిల్లలు నిత్యము మాతో ఉన్నారండి. పెద్ద అన్నయ్య బాబు ప్రసాద్ గారు, అలాగే మరి శాంతి గల అక్క, వారందరూ కూడా మమ్మల్ని ఎంతగానో మాకు తోడుగుండి హాస్పిటల్లో మాకు తోడుగున్నారు. అదేవిధంగా అమలాపురంలో మరి చిట్టక్క, అలాగే వీరందరూ కూడా మరి నిజంగా మమ్మల్ని అంతా ఆదరించారు. అన్ని బట్టి దేవునికి వందనాలు. ఇప్పుడు నేను కూడా ప్రయాణమై మరి నెక్స్ట్ వీక్ వెళ్ళాలనుకుంటున్నాను. జీవన్ గారితో మేము మాట్లాడినప్పుడు బాబు ఇలా కృతజ్ఞత చెప్పుకోవాలని అనిపిస్తుందంటే, అక్క సరే అక్క అని మా అబ్బాయి మాకు ఈ అవకాశం ఇచ్చి ఉంటున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రములు. అదే విధంగా మీరాంటి గారిని బట్టి, జీవన్ కుమార్ గారి యొక్క తల్లి గారిని బట్టి కూడా మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ఆ తల్లి మరి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని అందరినీ కూడా బహుగా ప్రేమించింది. ఆమె ప్రేమను బట్టి ఈ రోజు ఇక్కడ మేము నిలిపించి ఉన్నాం.
ఆమె గనక మరి ఒక విధంగా ఉంటే మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మరి ఆమె సమస్తమును సమకూర్చి మరి ఇదంతా చేసి నిజంగా మేము హాలిడేస్ కి వచ్చినప్పుడు ఇక్కడ ఎంతగానో మా సొంత ఇల్లులాగా మేము గడపడానికి మరి దోహదపడింది మీరంటి గారి యొక్క ప్రేమ. ఆ బిడ్డకి దేవుడు కాపుదల నిండైన దీర్ఘాయుషునిచ్చి ఆ బిడ్డని కాచి కాపాడి మరలా త్వరలో మా మధ్యకి కూడా తీసుకురావాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. మీరంటి గారికి మేము ఎంతో రుణపడి ఉంటున్నాము. వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ అన్నదమ్ములు, మరి శిరీష తోడుకోవడం, వీళ్ళందరి యొక్క ప్రేమాభిమానంతో మరి ఇక్కడ నిలబడేటువంటి కృపను మేము పొందుకున్నాం. మేమైతే నిజంగా రాజు, మా ఆయన గారి పేరు రాజు, మీకు తెలుసు, మేమంతా వైజాగ్ లో సెటిల్ అయిపోయాము. ఇక్కడ మాకంటే ఏమీ లేదు. అయితే చెల్లిని బట్టి, అమ్మని బట్టి ఇక్కడికి వచ్చి ఆ ప్రేమను పొంది మేము వెళ్ళిపోతూ ఉంటామండి. ఆమె కొరకు మీరు అందరూ ఇంకనో ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం, ప్రభు దయ, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపలో మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి పేరు పేరున ఎంతమంది అయితే మా గృహానికి వచ్చి మమ్మల్ని ప్రేమించి హాస్పిటల్ కూడా వచ్చి ఆదరించి అందరికీ నేనేమైతే ఇవ్వలేను కానీ దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీ అందరికీ ఆయన పాదముల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కటి సాక్ష్యాన్ని మనం విన్నాం. నిజమే, మరి దేవుడు ఎంతగానో ఆపదలు ఉన్నటువంటి వారికి సహాయం చేసి మరి నడిపించాడు. మరి ఆ మాటలన్నీ కూడా చెప్పినటువంటి సహోదరు పుష్పలత గారికి, శిరీష గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మరి డాక్టర్ లతా పాల్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. హలో, అందరికి వందనాలండి. ముఖ్యంగా శాలం గారు చాలా బంగాళాఖాతంతో చాలా బ్యూటిఫుల్ గా ఇంట్రడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఫ్యామిలీ వచ్చేసి మాకు చాలా ప్రియమైన ఫ్యామిలీ అయిపోయారు. ప్రమీల గారి సిక్నెస్ ముందే మాకు శిరీష గారు తెలుసు, జీవన్ గారు, శిరీష గారు. వాళ్ళు పరిచర్య చేస్తున్న తేగిశెట్టిపాలెంలో మేము వెళ్ళి వాళ్ళకి కొంచెం పరిచర్య చేస్తున్నాం. సో అలాగా ఈ కుటుంబానికి ఇంట్రడ్యూస్ అయ్యాం. తర్వాత ప్రమీల గారు సిక్ అయిపోయిన తర్వాత చాలా కుటుంబ సభ్యులతో పాటు మేము కూడా మంచిగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. సో దేవుని స్తోత్రం. సో చాలా చాలా అద్భుత రీతిగా దేవుడు గొప్ప కార్యాలు ఈ కుటుంబం చేశారు. అందుకని దేవుని స్తోత్రం. వాళ్ళ కుటుంబంతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మాకు చాలా సంతోషం అందరికీ, మా హాస్పిటల్ అందరికీ. ఎందుకంటే చాలా పాజిటివ్ స్పిరిట్, అంటే మంచిగా దేవుని మీద నమ్మిక పెట్టుకొని దేవుని చిత్తాన్ని అడుగుతూ దేవునితో నడుస్తున్న ఫ్యామిలీని బాగా తెలిసిపోయింది నాకు. సో అలాంటి వాళ్ళతో మాకు ఫ్రెండ్షిప్ దొరకడం చాలా సంతోషం. సో ఈ కూటమిని అరేంజ్ చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకై మీకు వందనాలు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ గుర్తొచ్చింది. వీళ్ళ ఫ్యామిలీని అనుకుంటున్నప్పుడు బైబిల్లో ఒక ఫ్యామిలీ గుర్తొచ్చింది. వాళ్ళకు కూడా 3 పిల్లలు ఉన్నారు. కానీ ఒక అబ్బాయి, వాళ్ళ కుటుంబంలో 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. వీళ్ళకైతే 3 గర్ల్స్, అమ్మాయిలు. సో ఎవరైనా చెప్పగలరా ఎవరి కుటుంబం విషయం మాట్లాడబోతున్నాను? 2 అమ్మాయిలు, 1 బ్రదర్. తెలుసా? లాజరు మరియా మార్త పాస్టర్ గారు చెప్పేశారు. ఓకేనా? ఆ కుటుంబం సంగతే నాకు బాగా గుర్తొచ్చేసింది. ఈ సంగతులన్నీ యోహాను గాస్పెల్ 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. సరేనా? మీకు ఒక స్టోరీ లాగా చెప్పేస్తాను, కొంతమంది తెలియకపోవచ్చు. లాజరు గారు సంగతి తెలుసా మీకు? మేరీ మార్త. ఓకేనా? సో మొట్టమొదటి సంగతి ఏంటంటే ఫ్రెండ్షిప్ విత్ జీసస్. ఈ కుటుంబానికి యేసు ప్రభుతో ఫ్రెండ్షిప్ ఉందంట. ఎంత చూసారు బ్యూటిఫుల్గా ఉందో. యేసు ప్రభు వారి యొక్క స్నేహితులు వీళ్ళు. అది చాలా క్లియర్గా రాసింది.
యోహాను సువార్తలో 11:5 ఎవరైనా చదవగలరా? యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించాడు. చూసారా, యేసు మార్తా మరియా లాజరును ప్రేమిస్తున్నారంట. ఎందుకంటే ఎప్పుడు యేసు ప్రభు వారు బేతనీ వెళ్ళినప్పుడు వీళ్ళని విజిట్ చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఉంటారేమో మరి. తర్వాత మనకు ఒక సంఘటన తెలుసు కదా, ఓసారి యేసు ప్రభు వారు వాళ్ళ శిష్యులతో పాటు వెళ్ళారు బేతనీకి, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఏమైంది, మార్త చాలా హడావుడిగా చేసేస్తుంది, అన్ని పనులు వంటలు చేసేస్తుంది. మరియ మాత్రం ఏం చేసింది, యేసు ప్రభు వారి పాదాల దగ్గర కూర్చొని ఆయన ఏం చెప్తున్నాడో అట్లాగా వినేస్తుంది అన్నమాట. నేను ఈ సిస్టర్స్ని చూసినప్పుడు కూడా నాకు అనిపిస్తుంది వాళ్ళిద్దరు మేరీ మార్తలా ఉన్నారు. మార్త ఎవరు మరి? పుష్పలత గారా? సారీ ఓకే. ఇద్దరు చాలా బ్యూటిఫుల్ పీపుల్, చాలా మంచి స్త్రీలు వాళ్ళిద్దరు. అర్థమైందా? వాళ్ళకి స్నేహం. యేసు ప్రభు వారు అక్కడ అటు వెళ్తే చాలు, అక్కడ వాళ్ళని విజిట్ చేయకుండా వాళ్ళని చూడకుండా వెళ్ళరు అనమాట. అక్కడ ఉండి శిష్యులందరితో పాటు వెళ్ళిపోయినప్పుడు 12 మంది శిష్యులు ఆయన కదా, 13 మందికి వంట చేయటం ఈజీయేనా? సడన్గా వెళ్ళిపోతారు మరి కొన్నిసార్లు కదా. ఈ రోజుల్లో అయితే ఫోన్ చేస్తాం, అని చేస్తాం, చెప్తాం. కానీ ఆ రోజుల్లో ఫోన్ లేవు కదా, నడిచి వెళ్ళిపోయేవారు యేసు ప్రభు వారు. సో అటు వెళ్తా ఉంటే చెప్తారు, ఓకే వెళ్ళిపోదాం రండి, మేరీ మార్త లాజరస్ హౌస్కి వెళ్ళిపోయి మనం అక్కడ వారికి పరలోక రాజ్య విషయాలు మనం చెప్దాం రండి అనేసి అనుంటారు. సో అలాగా అక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ బేతనీ అనే గ్రామంలో మేరీ మార్త లాజరస్, అర్థమైందా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడు మేరీ ఎప్పుడు ఆయన వైపు చూస్తూ ఆయన వాక్యాలు వింటూ ఉంటుంది అన్నమాట. సో ఒకరోజు ఏమైంది, ఇప్పుడు మనం 11వ అధ్యాయానికి వస్తున్నాం. యోహాను 11వ అధ్యాయంలో రాసిందన్నమాట. ఒకరోజు ఏమైంది, వాళ్ళు కబురు పంపారు యేసు ప్రభు వారికి, అయ్యా యేసయ్యా మీరు ప్రేమించే లాజరు చాలా రోగి అయిపోయాడు అని పంపించారు. పంపిస్తే అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు, వెళ్ళిపోదాం పదండి అన్నారా? ఆయన దేవుని ఆత్మతోటి నింపబడిన వ్యక్తి, దేవుని ఆత్మ, ఆయన ప్రతి స్టెప్ దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడిన వ్యక్తి, అంత గొప్ప దేవుడు అన్నమాట. సో ఏమన్నారు, మనం వెళ్ళట్లేదు ఇప్పుడు అనేసి 2 రోజులు ఇంకా వెయిట్ చేశారు. అర్థమైందా? సో 2 రోజులు అయిపోయాక అప్పుడు బయలుదేరి వెళ్ళారు. అప్పుడు ఏమన్నారు, లాజరు చనిపోయాడు. చూసారా, లాజరు చనిపోయి 4 రోజులు ఆల్రెడీ బెరీడ్, ఫ్యూనరల్ అయిపోయింది, ఇక మూసేశారు, అన్నీ జరిగినాయి అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువారు ఇప్పుడు మనం వెళ్ళాలి అనేసి వెళ్ళిపోయారు. వెళ్ళినప్పుడు అక్కడ శ్మశాన స్థలం ఊరు బయట ఉంటుంది కదా, ఓకే. అప్పుడు తెలిసిపోయింది వీళ్ళకి, మేరీ మార్తకి తెలిసిపోయింది యేసు ప్రభువారు వచ్చారని. అప్పుడు మార్త పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఏమంది, ప్రభా నువ్వుంటే నా తమ్ముడు బతికుండేవాడు ప్రభా, ఎందుకు ఆలస్యం చేసావు ప్రభా, అయినా మాకు తెలుసు నువ్వేం అడిగితే దేవుడు నీకు అది అనుగ్రహిస్తాడని మాకు తెలుసు అని చెప్తా ఉంటామాట. సో మార్త యొక్క విశ్వాసం, ఓకే, యేసు ప్రభు వారి యొక్క ఏం చెప్పాను, ఫ్రెండ్షిప్ కదా, స్నేహం ఈ కుటుంబానికి. 2వ పాయింట్ ఏంటి, మార్త యొక్క విశ్వాసం. చూసారా ఏమని చెప్తుంది, చనిపోయి లోపల పెట్టినా కూడా పర్వాలేదు ప్రభా, నువ్వు ఏం అడిగితే అది తండ్రి మీకు చేస్తారు కాబట్టి మాకు బాగా నమ్మకం ఉంది అని చెప్తుంది. ఓకేనా? అది 20, 21 వచనాలు, 22 వచనాల్లో రాసి ఉంటుంది అన్నమాట. తర్వాత అప్పుడేమైంది, సరే
మరియ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసింది. చాలా దుఃఖం అయిపోయింది. వీళ్ళందరూ ఏడుస్తుంది చూసి యేసుప్రభు వారు ఏం చేశారంట? 35 వర్స్ చదవండి ఒకళ్ళు. బైబిల్లో ఇది షార్టెస్ట్, చాలా చిన్న వర్స్. ఏది చిన్న వర్స్ అని చాలా క్విజ్లో అడుగుతూ ఉంటారు కదా. ఏంటది? యోహాను 11:35. గుర్తుపెట్టుకోండి. బైబిల్ మొత్తంలో చిన్న వచనం. యేసుప్రభు వారు ఆయనకి తెలుసు, యాక్చువల్లీ ఆయన లాజర్ని లేపబోతాడని తెలుసా లేదా? తెలుసా? ఆయనకి తెలియంది ఏమీ లేదు. అయినా కూడా అందరూ ఏడుస్తూ ఉంటాయి. ఆయన కూడా వెప్ట్ అంటే జస్ట్ కన్నీళ్ళు కాదు, చాలా ఎక్కువ. తెలుగులో అంటారండి వెప్ట్ అంటే అంగలార్చాడంట. చూడండి, అంగలార్చారంట. ఎందుకంటే అందరూ ఏడుస్తూ ఉంటే యేసుప్రభు వారు అంగలార్చారు వాళ్ళ కుటుంబం కోసం, లాజరస్ కోసం. అర్థమైందా? సో బైబిల్ మొత్తంలో 3 ప్రదేశాల్లో యేసుప్రభు అంగలార్చారని రాసింది. యెరూషలేం చూసినప్పుడు కూడా ఆయన అంగలార్చారు. వెక్ట్ ఫర్ జెరూసలేం. చూసారా? ఈరోజు మనలో ఎంతమందిని చూస్తే ఏడుస్తున్నారు నాకు తెలియదు. యేసుప్రభు వారు అయ్యో ఈ కుటుంబానికి ఇంత చేశానే నేను, కానీ వాళ్ళు నాకు చాలా దూరంగా ఉన్నారు అని ఏడుస్తున్నారేమో. ఈ కుటుంబం అంటే మనలో ఉన్న కుటుంబీకులు, వీళ్ళ కుటుంబం సంగతి చెప్పట్ల. అర్థమైందా? మనం ఇండివిజువల్గా మనల్ని చూసి, ఒక్కొక్క మనిషిని చూసి, ఒక్కొక్క స్త్రీ పురుషుని చూసి, అయ్యో ఇతన్ని ఇంత ప్రేమించానే, ఈమెను ఇంత ప్రేమించి అన్నీ చేశానే, ఈమె ఇంకా నాకు చాలా దూరంగా ఉందా అని యేసుప్రభు వారు అంగలారుస్తున్నారేమో నాకు తెలీదు. కానీ ఎప్పుడు మనం యేసుప్రభు వారికి సంతోషం తెచ్చే బిడ్డలంగా మనం ఉండాలి. అది ఆయన మనల్ని చూసినప్పుడు ఈ బిడ్డ నా కోసం నుంచి ఉంటుంది అన్న విశ్వాసం ఆయనకి, ఆయన కాన్ఫిడెన్స్ ఆయనకి ఉండాలి. అర్థమైందా? చిన్నపిల్లలు బాగా వింటున్నారు కాబట్టి బాగా నేర్చుకోండి సంగతి. చిన్న వచనం ఏంటి? ఏ వచనం? యోహాను 11:35. ఓకేనా? సో అలా జరిగినప్పుడు ఏమైంది? సో తర్వాత వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. ఎందుకు? యేసుప్రభు వారు ఎన్నో అద్భుతాలు చేశాడే, ఈయన లాజరస్ కూడా లేపచ్చు కదా అనుకున్నారు. అప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారు? సమాధి దగ్గరికి వెళ్ళి లాజర్ తీయండి ఫస్ట్ అన్నారు. పెద్ద రాయి ఉంది, ఆ రాయిని తీసేసి అప్పుడు గట్టిగా లాజర్ కమౌట్, లాజర్ బయటికి రా అని చెప్పారు. అది సమాధి తోటనా ఏమంటారు? గ్రేవ్ యార్డ్, సమాధుల తోట. చాలా సమాధులు ఉన్నాయి అక్కడ. ఆయన లాజర్ అని చెప్పకపోతే అందరూ బయటకు వచ్చేసేవాళ్ళు కదండి. చచ్చిపోయిన వాళ్ళందరూ బయటకు వచ్చేవాళ్ళు బయటకు రా అని చెప్తే. కానీ ఆయన స్పెసిఫిక్గా లాజరు బయటకు రా అని చెప్పారు. సరేనా? ఇప్పుడు ఏమైంది? వాళ్ళ యూదుల్లో మొత్తం కట్టేస్తారనమాట. ఇట్లాగా ఒక క్లాత్ తోటి, ఒక గుడ్డతోటి మొత్తం శవాన్ని అంతా కట్టేసి పెడతారు. అప్పుడు లాజరు ఆ కట్టిన వాటన్నిటితోటి లేసేసి వచ్చేస్తున్నాడు, బయటకు వచ్చేసాడు. చూసారా? అప్పుడు యేసుప్రభు వారు చెప్తారు, తీయండి ఇవన్నీ అంటై చేసేయండి, తీసేయండి, ఆ సమాధి యొక్క వస్త్రాలన్నీ తీసివేయండి అనేసి యేసుప్రభు వారు చెప్పినప్పుడు వాళ్ళు తీసుకుంటే ఎలా ఉంటుంది ఆ సిస్టర్స్కి? మహా సంతోషం కదా. 4 రోజులు అయిపోయి మా అత్తగారు ఏమన్నారు? అయ్యో ప్రభా, 4 రోజులు అయిపోయింది ప్రభా, చాలా స్మెల్ వచ్చేస్తుంది, చాలా దుర్వాసన వచ్చేస్తుంది, వద్దు ప్రభా అంది. కానీ అలాంటి దుర్వాసన కొట్టే లాజరస్ని సమాధిలో నుండి దేవుడు బయటకు తీసుకొచ్చాడు. చూసారా? గొప్ప దేవుడు అనుకున్నాడు. అర్థమైందా? సమాధిలో వెళ్ళే అంత సిచ్యుయేషన్లో, అలాంటి పరిస్థితిలో మనం వెళ్ళినప్పుడు కూడా
ప్రభా నన్ను సహాయం చేయి ప్రభా అని మనం ఆయన్ని పిలిచినప్పుడు ఆయన చేస్తారు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. మేము తమిళనాడులో పని చేస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చారు, ఒక పేషెంట్ వచ్చారు. ఆయనకి మేము ఆపరేషన్ అక్కడ చేసాము. ఆపరేషన్ తర్వాత ఆయన పేరు, యాక్చువల్లీ ఆయన హిందూ మతానికి చెందినవారు. ఆయన కృపావరం అని పెట్టుకున్నాడు అనమాట పేరు. మీ పేరు ఇక్కడ చూస్తే ఇట్లా ఉందే, మీరు ఏమి ఇప్పుడు కృపావరం అని చెప్తున్నారు ఏంటండి అని మేము అడిగాం అనమాట. అడిగితే ఏం చెప్పాడు తెలుసా, నేను చాలా సిక్ అయిపోయాను, ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా నన్ను అందరూ పంపించేశారు, ఇతను షూర్గా చచ్చిపోతాడు, వెళ్ళేసి మీరు సమాధి రెడీ చేసుకోండి అని చెప్పారు. అప్పుడు మా హాస్పిటల్ సంగతి క్రిస్టియన్ ఫెలోషిప్ హాస్పిటల్ దగ్గరికి ఎవరో చెప్పారట, అక్కడ తీసుకెళ్ళండి బాగవుతారని చెప్పారంట. సో ఇక్కడికి వచ్చేసారన్నమాట. మేము కూడా కొన్నిసార్లు కన్సెంట్ ఫామ్ ఉంటుంది, చనిపోయినా కూడా పర్వాలేదు అని రాయాలన్నమాట. ఎందుకంటే సావులో ఉన్నాడు, సగం చచ్చిపోయాడు ఆల్రెడీ. ఆయనకి వెళ్ళి మైకం ఇచ్చి ఆపరేషన్ చేస్తే తప్పకుండా చనిపోయే కేసు అనమాట. అప్పుడు కన్సెంట్ తీసేసుకున్నాం, పర్వాలేదండి చచ్చిపోతే పోనీయండి అనేసి వాళ్ళు కూడా సైన్ చేశారు. అప్పుడు ఏం చెప్పాడో తెలుసా, మీరు మా కోసం ప్రార్థన చేశారు, మైకం ఇవ్వకముందు మేము ప్రార్థన చేస్తాం. ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు అతనికి ఒక విజన్ చూశాడట, ఒక దర్శనం చూశాడు. అతన్ని సమాధిలో పెడుతున్నారట, మనుషులందరూ కలిసి సమాధిలో, చచ్చిపోయాడు సమాధిలో పెడుతున్నారు. అప్పుడు ఒక తెల్ల వస్త్రాలు వేసుకుని ఒక ఆయన వచ్చి ఆయన్ని బయటికి తీసుకొచ్చాడట. అర్థమైందా? అలా నేను చూశాను. తర్వాత మీరు మైకం ఇచ్చారు, ఏం చేశారో నాకు తెలీదు, కానీ ఆయన బతికిపోయాడు. మంచి ఆపరేషన్ చేసి ఆయన బతికేలాగా వెంటిలేటర్ మీద పెట్టాం, చాలా చేశాం కాబట్టి ఆయన బతికిపోయారు. అప్పుడు బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పాడు, యేసు ప్రభు వారి కృప వల్ల నేను ఈరోజు సజీవంగా ఉన్నాం కాబట్టి నాకు కృపావరాన్ని పెట్టండి అనేసి ఆయన మంచిగా నడుచుకుంటూ వచ్చాడు హాస్పిటల్కి. చూసారా, గొప్ప దేవుడు. అప్పుడే కాదు, లాజర్ని, ఇది మొదటి సెంచరీలో జరిగిన సంగతి కదా, యేసు ప్రభు వారు AD 30లో జరిగిన సంగతి. కానీ ఈ రోజు కూడా అదే యేసు ప్రభు వారు, అదే దేవుడు మనతో ఉన్నాడు. మేము చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసాం. కొన్నిసార్లు బేబీని తీసేటప్పుడు చాలా కష్టమైపోయి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు గట్టిగా అరిచి ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభా సహాయం చేయ ప్రభా అన్నప్పుడు దేవుడు మాకు ఎన్నోసార్లు దేవుడు సహాయం చేశాడు. అలాగా ఒక పేషెంట్ వచ్చారు, ట్విన్ డెలివరీ, ఇద్దరున్నారు లోపల. ఒక బేబీ మంచిగా డెలివరీ అయిపోయింది, ఇంకో బేబీ లోపల స్టక్ అయిపోయింది, తల పైన ఉంది, కాళ్ళు కింద ఉన్నాయి. అలాంటి బేబీస్కి రాదు. సో చాలా చేసాం డెలివరీ చేయటానికి. అప్పుడు వెంటనే థియేటర్ తీసుకెళ్ళిపోయి చేస్తూ ఉంటే చాలా కష్టమైపోయింది అనమాట. 1 కిలోగ్రామే ఆ బేబీ, ప్రీ టర్మ్ అనమాట, అంటే టైం ఇంకా అవ్వలేదు. తీసేసరికి హార్ట్ బీట్ లేదు, అంటే చనిపోయినట్టు అర్థం అనమాట. పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి అన్నీ రిసస్టేషన్ చేసి ట్యూబ్ వేసేసి అన్నీ చేసినప్పుడు బేబీ బతికిపోయింది. 2 గర్ల్స్. అప్పుడప్పుడు వాళ్ళ మదర్ తీసుకొచ్చి, అమ్మా వీళ్ళిద్దరు గర్ల్స్ ఇక్కడ పుట్టిన వాళ్ళే అని చెప్తా ఉంటారు. చాలా సంతోషం నాకు. చూసారా, గొప్ప దేవుడు పనుకున్నాడు. చనిపోయిన స్థితిలో కూడా నుండి కూడా లేపే దేవుడు ఉన్నాడు. అర్థమైందా? అలాంటి దేవునికి మనం ఎప్పుడు నమ్మకంగా ఉండాలి. మన విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు గొప్ప సంగతులు మనం చూస్తాం. సో ఇప్పుడు మనం చూసాం కదా, ఫ్రెండ్షిప్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు వారు స్నేహ, తర్వాత మార్తా యొక్క విశ్వాసం, మరియా యొక్క డివోషన్ అంటే భక్తి. ఎందుకంటే ఆయన కాల్ దగ్గర కూర్చొని ప్రార్థన చేసేది. 12వ అధ్యాయం వెళ్తే మరియా ఏం చేసిందో తెలుసా?
ఒక పెద్ద పర్ఫ్యూమ్ బాటిల్, సెంట్ బాటిల్, పెద్దది, ఇంత పెద్ద సెంట్ బాటిల్ తీసుకెళ్ళిపోయింది. ఉం? లాజర్ గారు లైఫ్కి వచ్చాడు కదా. సో పెద్ద ఇట్లానే మన ప్రమీల గారు మళ్ళీ మంచిగా వచ్చారని వాళ్ళందరూ సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రమీల గారి కుటుంబం, డాటర్ సెలబ్రేట్ చేస్తున్నట్టు లాజర్ కూడా వాళ్ళు అందరినీ పిలిచి వాళ్ళకి విందు అరేంజ్ చేశారన్నమాట. సరేనా, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ, రిలేటివ్స్కి. అప్పుడు ఏం చేశారు, మరియా ఏం చేసింది, ఒక పెద్ద అత్తరు బుడ్డి తీసుకెళ్ళిపోయింది. జటామాంసి అత్తరు బుడ్డి అంటే చాలా విలువైనది అనమాట, చాలా విలువైనది, చాలా మంచి ప్యూర్ అన్నమాట, చాలా శుద్ధమైన. ఇప్పుడులాగా స్ప్రే కాదు, ఒక స్ప్రే వేస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందేమో కదా, అంతే, అరగంట ఉంటుంది దాని ఎఫెక్ట్. కానీ ఆ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకెళ్ళిపోయి ఏం చేశారు, ఆయన పగల కొట్టేసి తల మీద వేసేసిందంట. ఇక అప్పుడు స్మెల్ ఎలా ఉంటుంది, మొత్తం చాలా వండర్ఫుల్ వాసన, సువాసన మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. శిష్యుల్లో వాళ్ళు ఉన్నారు, ఒక జూడా ఇస్కరియోట్ ఉన్నాడు కదా, యూదా అనే శిష్యుడు ఉన్నాడు. అయ్యయ్యో ఎందుకు ఇంత మంచిది ఇలాగా వేస్ట్ చేస్తుంది, కింద పడేస్తుంది ఇవిడ అనేసి గొడుగుతూ ఉన్నాడు అన్నమాట. కానీ మరియా ఏం చేసిందో తెలుసా, పెద్ద హెయిర్ ఉంది ఆవిడికి, చాలా మంచి జుట్టు ఉంది ఆవిడకి. ఆ జుట్టు తీసుకొని యేసుప్రభు వారి కాళ్ళు తుడిచేసింది. అర్థమైందా? ఇప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు, ఆమెని మీరేం మాట్లాడకండి, డిస్టర్బ్ చేయకండి, ఎందుకంటే నా బరియల్ కోసం నేను చనిపోయినప్పుడు నా యొక్క దేహానికి ఇలాగ తను ఆనర్ చేస్తుంది, ప్రిపేర్ చేస్తుంది, తయారు చేస్తుంది అనేసి చాలా వండర్ఫుల్గా ఎక్కడైతే ఈ స్టోరీ చెప్తారో ప్రపంచం మొత్తానికి ఈ యొక్క కథ చెప్పబడుతుంది. అంత విలువైన కార్యం మరియా చేసిందనేసి చాలా మెచ్చుకున్నారు. చూసారా, మరియా యొక్క భక్తి, యేసుప్రభు వారి యొక్క స్నేహం, మాత యొక్క విశ్వాసం, తర్వాత మరియా యొక్క భక్తి. వినండి ఇక్కడ చూసారా, మరియా యొక్క ఏంటది, భక్తి. వెరీ గుడ్, ఓకేనా? సో అది చూస్తున్నాను నేను ఈ కుటుంబంలో. ఎందుకు ఈ కుటుంబంతో అలా వచ్చిందంటే, మాకు తెలుసు ప్రమీల గారు చాలా సిక్గా తీసుకొచ్చారు. నాకు అస్సలు హోప్ లేదు. మేము చూసినప్పుడు చాలా సివియర్ హార్ట్ అటాక్ వచ్చేసింది. సో మేము చేయవలసింది చేసి వెంటనే అంబులెన్స్లో పెట్టేసి మేము పంపించినప్పుడు అక్కడ అమలాపురం వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, ఈమె ఇంటికి వెళ్ళటానికి కూడా, ఇంటికి చేరదు, ఆ దారిలోనే పోతారేమో అనేసి చెప్పేసి వాళ్ళు పంపించేశారు. చూసారు, కొన్నిసార్లు దేవుని కార్యాలు మనం చూసినప్పుడు అన్నిసార్లు డాక్టర్స్ మాటలు వినాలి, కానీ కొన్నిసార్లు మా డాక్టర్స్ మాట కంటే గొప్ప సంగతులు దేవుడు చేస్తారు. ఎందుకంటే డాక్టర్స్ మాకున్న నాలెడ్జ్ బట్టి మేము మాట్లాడతాం, కానీ గొప్ప సంగతులు ఎందుకంటే యేసుప్రభు వారు పరమ వైద్యులు, ఆయనకు తెలుసు. సో అలాంటప్పుడు వెళ్ళినప్పుడు ఆవిడని తీసుకెళ్ళిపోయారు, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. మేమంతా ప్రార్థన చేస్తాం, డైలీ మేము ప్రార్థన చేస్తాం. డాక్టర్స్ అందరు కూర్చొని సాయంకాలం 6 గంటల నుండి 7 గంటల వరకు మేము ప్రార్థన చేస్తాం మీ అందరి కోసం. అలా మేము ప్రార్థన చేస్తున్నప్పుడు వింటా ఉన్నాం, శిరీష గారు మాకు చెప్తా ఉన్నారు న్యూస్, లాజర్ బయటకు వచ్చినట్లు ప్రమీల గారు దేవుడు రక్షించాడు. ఆవిడొక మనకి లాజర్ వంటి వాళ్ళు అన్నమాట. అంత హార్ట్ చాలా పాడైపోయింది. ఇక తర్వాత ఇక్కడ పెద్ద పుండు వచ్చింది, రాచపుండు అని విన్నారా, కాబంకులు అంటారు ఇంగ్లీష్లో. పెద్ద రాచపుండు వచ్చేసింది, చాలా ఇన్ఫెక్షన్ ఉంది. అయ్యి బాబాయ్, ఈవిడికి ఎట్లాగా మనం మైకం ఇచ్చి చేస్తే ఆవిడ తట్టుకోలేరు. సరే చెప్పేశానమ్మా, నేను ఎప్పుడు
అక్కడే లోకల్ ఇంజెక్షన్ ఇచ్చి నేను ఎప్పుడు చేయలే, మైకం ఇచ్చే ఎప్పుడు చేస్తాం అనమాట. ఆ లోకల్ ఇచ్చినప్పుడు పాపం చాలా భరించారు. అదంతా చనిపోయిన స్కిన్ అంతా తీసేసి ఇప్పుడు చూసారంటే బ్యూటిఫుల్గా హీల్ అయిపోతుంది, చాలా బాగా హీల్ అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యా, మనం ఎప్పుడైతే దేవుని మీద నమ్ముకున్నామో గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఈ స్టోరీ అంతా అద్భుతాల స్టోరీ. ఆమె స్టోరీ వింటే అద్భుతాలే. ఓకే, మీరు విన్నారు కదా పుష్పలత గారు చెప్పడం వాళ్ళ కుటుంబంలో ఏం జరిగిందో. నేను ఒక మాట అడిగాను, అమ్మా మరి మీ హస్బెండ్ మీరు మన్నించేశారా, క్షమించారా, మిమ్మల్ని బిడ్డలతో వదిలేసి వెళ్ళిపోయారు కదా అంటే, నేను బాగానే క్షమించేశానమ్మా, నాకు ఏ మనసులో ఏ కష్టం కూడా లేదు. ఎంత గొప్ప సంగతి కదా. మనం చిన్న చిన్న సంగతులకే చాలా కాలం పెట్టుకుంటాం మనసులో. ఎప్పుడు సంవత్సరాలు అయిపోయినా కూడా కొంతమంది తెలుసు నాకు, అప్పుడు అది చేసావు కదా అంటారు. వాళ్ళ వైపు చూడం కదా. ఎవరైనా మనకి హాని చేస్తే వాళ్ళ వైపు చూస్తాం. మళ్ళీ నేను చాలా మందిని ఇలా డీల్ చేస్తూ ఉంటాం. క్షమాపణ హృదయం చాలా గొప్ప హృదయం. క్షమాపణ హృదయంలో చాలా తొందరగా హీలింగ్ జరుగుతుంది, చాలా తొందరగా స్వస్థత జరుగుతుంది క్షమాపణ ఉన్నప్పుడు. మనకి తెలుసా, పెద్ద ఒక స్టడీ చేశారు అమెరికాలో, రిలేషన్షిప్ బిట్వీన్ ఫర్గివ్నెస్ అండ్ హీలింగ్. అంటే ఎవరైతే క్షమిస్తారో మనుషుల్ని, వాళ్ళకంట గాయాలు చాలా తొందరగా హీల్ అయిపోతాయి అన్నంట. ఈవిడ ప్రమిళ గారు దానికి ఎవిడెన్స్. అర్థమైందా? ఆవిడ సూచన. ఎందుకంటే ఆవిడ హృదయంలో ఏమీ కష్టం పెట్టుకోకుండా దేవుని నమ్ముకుంటూ దేవుని మీద ఆధారపడి ఆవిడ ఉన్నందువలన, నేను ఇంకా అనుకుంటా ఉన్నాను ఏమో స్కిన్ గ్రాఫ్ట్ వేయాలో లేకపోతే కుట్లు వేయాలో అనుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఆరిపోయింది. అసలు అద్భుతంగా జరిగింది. సో ఈ కుటుంబం లాజరు యొక్క కుటుంబం మాదిరి వీళ్ళున్నారు. చాలా సంతోషం, వాళ్ళకి తెలుసుకోవటం మాకు చాలా ధన్యం. ఎలాగైతే దేవుని మీద భక్తితో, దేవుని మీద విశ్వాసంతో చనిపోయే మనిషిని తీసుకొచ్చేసారు వీళ్ళు సిస్టర్స్ అందరు కలిసి, బయటకు లాగేశారు. ద్వారానికి వెళ్ళిపోయారు, చనిపోవడానికి చనిపోయే ద్వారానికి వరకు వెళ్ళిపోయారు. కానీ సిస్టర్స్ అందరూ పట్టుకొని, అమ్మా నువ్వు ఇప్పుడు చనిపోవడానికి వీల్లేదు, బయటికి రా అనేసి 2 చేతులు పట్టుకొని బయట తీసుకొచ్చారు. విశ్వాసం గొప్ప కార్యాలు చేస్తుంది. మీ కుటుంబాల్లో చనిపోయిన మనుషులు అంటే ఆత్మ చనిపోయిన వాళ్ళు, శరీరంలో బతికే ఉండొచ్చు, ఆత్మ చనిపోయిన మనుషులు ఉండొచ్చు. తాగుడుతోటి, స్మోకింగ్ తోటి, చాలా విధాలైన వ్యసనాలతోటి ఉన్న మనుషులు ఉండొచ్చు మీ కుటుంబాల్లో. వాళ్ళు మృతులు, యాక్చువల్లీ ఆత్మీయంగా మృతులు. కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు మీతోటి, ఆత్మీయంగా మృతులుగా ఉన్న వాళ్ళని దేవుడు లేపుతాడు. అదే హెబ్రీ 11 చాప్టర్ 11వ అధ్యాయంలో ఉంది. స్త్రీలు సైతం వారు మృతులైన మనుషుల్ని, వాళ్ళ కుటుంబీకుల్ని తీసుకొచ్చారంట, మళ్ళీ లేపుకున్నారు. అలాగా మీ కుటుంబాల్లో మృతులైన మనుషులు ఉండొచ్చు, ఆత్మీయంగా మృతులైన వాళ్ళు. కానీ దేవుని మీద మనం ఆధారపడి ప్రార్థనతోటి, మనం యేసు ప్రభుతోటి స్నేహం చేస్తూ విశ్వాసంతో మనం ఉన్నప్పుడు దేవుడు గొప్ప సంగతులు మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన సంఘంలో జరిపిస్తారు. గొప్ప టెస్టిమనీగా ఈ కుటుంబం నుంచున్నందుకే, వారితో మాకు స్నేహం ఉన్నందుకే మేము చాలా సంతోషిస్తున్నాం. సో ఈ మంచి తరుణాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ వందనాలు, ముఖ్యంగా కుటుంబాలు. గాడ్ బ్లెస్ యూ. చూడవచ్చరి గొప్ప సాక్ష్యం అన్నమాట. ఇప్పుడు లాజరు బ్రతికాడంటే గొప్ప సాక్ష్యం. అందరూ కూడా చూడటానికి తండోపతండాలుగా వచ్చేసారు. మనం అదే ఎక్కడ చూస్తామంటే కీర్తనలు 118, 17లో చూస్తాం. ఒకసారి ఆ వచనం కూడా చదువుతారు. మనల్ని ఎందుకు స్వస్థపరిచి బ్రతికిస్తాడంటే, చచ్చిన వారిని సైతం ఎందుకు బ్రతికించాడంటే, ఆయన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రజల్లో చూపించడం కోసం అన్నమాట, సాక్షులుగా జీవించడం కోసం. కీర్తనలు 118, 17.
నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. బ్రతికి యెహోవా క్రియల్ని వివరిస్తాను. లాజరు చచ్చిపోకుండా, లేకపోతే చనిపోయి బ్రతికి గొప్ప సాక్షిగా ఉన్నాడు. మనల్ని మరణ పంచుల నుండి కాపాడాడంటే ఈ సమాజంలో మనం ఆయనకి సాక్షులుగా మన శాస జీవితం జీవించడం కోసం మనల్ని బ్రతికించాడు. అది కాబట్టి చాలా సంతోషం. మన మధ్యలో మరిద్దరు దేవుని సేవకులు ఉన్నారు. వారు క్లుప్తంగా మరి శుభాలు తెలియజేస్తారు. మొట్టమొదటిగా మరి సహోదరులు పాస్టర్ చింత ఎలీషారావు గారు మరి కుటుంబాన్ని ఉద్దేశించి శుభాలు తెలియజేయవలసిందిగా మనం చేస్తాం. మన ప్రభువు రక్షకుడును యేసుక్రీస్తు నామములో మీకు అందరు కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తున్న తమ్ముడు పాస్టర్ సాలేం గారికి, మరి వేదికను అలంకరించిన దైవ సేవకురాలకు సేవకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నిజానికి ఒక సంఘంలో మీటింగ్ ఉంది నాకు. కానీ నేను రావడానికి గల కారణం ఏంటి అంటే 116వ కీర్తనలో నువ్వు చేసిన ఉపకారములకు ఆయనకు నేనేమి చెల్లింతును. ప్రమిళక మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి సంఘం అంతా ఆసక్తి కలిగి ప్రార్థించాం. ముఖ్యంగా నేను రావడానికి చిన్న సాక్ష్యం నాది ఏంటంటే, జీవన్ నంబర్ కానీ మరి వీళ్ళ నెంబర్లు నాకు లేకపోవటం వలన నేను మధుకు ఫోన్ చేసేవాడిని. మధు ఎక్కువగా అక్కడ ఉండటం వల్ల మధుకు ఫోన్ చేసినప్పుడు చాలా విషయాలు పుకార్లు చాలా లేపబడ్డాయి. అవి వస్తాలో కాదో మరి తెలియదు. కానీ అయితే ఒకరోజు నేను ప్రార్థన చేస్తూ నేను భారం కలిగి అక్క విషయంలో, ఎందుకంటే తను ఒంటరిగా తన జీవితంలో మరి బావగారు విడిచిపెట్టేసినప్పటికీ ఒంటరిగా తన జీవితంలో ధైర్యంగా చాలా విషయాలను ఎదుర్కొంది. అంతేకాదు ఎప్పుడు కూడా భయపడినట్టుగా కానీ కృంగుతున్నట్టుగా కానీ లేకపోతే ఇంకోటి ఉంది. ఎప్పుడు మాట 10 మందిలో 100 మందిలో ఉన్న మాట సపరేట్గా వినపడుతూ ఉండేది ప్రతి కార్యక్రమంలో కూడా. ఎందుకో నాకు బాగా అనిపించి మోకరించి నేను ప్రార్థన చేసినప్పుడు నాకు మనసులో ఒక భావన కలిగింది. మరలా మధువు ఫోన్ చేశాను. నేను చేస్తే ఏమన్నా అన్నాడు. నేను అన్నాను, ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తున్నాడు, ఖచ్చితంగా తిరిగి వస్తుందిరా, ఏం కంగారు పడకండి అనేసి నా మనసు అనిపించి నేను చెప్పడం జరిగింది. నిజంగానే సింపుల్గా చెప్తున్న ఒక మాట, నిజంగానే ఆమె సజీవురాలుగా ఇంటికి వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అందుకే ఈరోజు ఒకరు హాస్పిటల్లో ఉన్నారు, ఇంకొక మీటింగ్ జరుగుతుంది, 8 గంటలకు వస్తానని చెప్పాను. కానీ ఇక్కడ కనబడాలని వచ్చాను నేను. మా అక్క విషయంలో చేసిన ఉపకారం బట్టి నాకు మనసు బలవంతం చేసింది. దేవునికి మహిమ కలుగాక. మరి తమ్ముడు చక్ర సమయాన్ని ఇచ్చాడు కుమారుని చెప్పి నా మాటలో నేను ముగిస్తాను. ఈ 116వ కీర్తనలో మనం ఒకసారి 15వ వచనం మనం చదువుతాం. 12వ వచనం. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. చూడండి, ఇక్కడ ఈ మాటలన్నీ కూడా మనం ఆయనకి ఏం చెల్లించగలం? ఆయన చేసిన మేలులకి మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? వేలాది నదులంత విస్తారమైన తైలమా, పొట్టేళ్ళనా, కోళ్ళనా, మేకలనా, మందలనా, ఏమిచ్చి ఆ యొక్క రుణాన్ని మనం తీర్చుకోగలం? మరి లతాపాల్ గారు చెప్పినటువంటి సందేశంలో నిజానికి కృతజ్ఞత అనేది అక్కడ మరియా 12వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరియా తన కృతజ్ఞతను ఆరాధనను ఎలా తెలిపింది అంటే, ఇలాగే ఆరాధన చేయాలి, ఇలాగే ప్రభువుని స్తుతించాలి, ఇలాగే జనముల్లో ఆయన గురించి ప్రకటన చేయాలి. తమ్ముడు చెప్పాడు, నేను చావను, సజీవుడనై ఆయన కార్యములను
ఆయన కార్యములను వివరించదను. ఒక మనిషి మారి రూపాంతరము చెందడానికి ఒక గుర్తు ఏంటంటే ఆయన కార్యములను ఏం చేయాలంట? దాచుకోవాలా? సిగ్గుపడాలా? లేకపోతే ఎవరేమనుకుంటారో, ఎవరేం విమర్శిస్తారో అని భయపడాలా? కాదండి. మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఏంటంటే వివరించాలి. ఆ 18వ వచనం చూడండి ఒకసారి. 118 చూడండి. జీవితంలో భక్తి చేస్తున్నాము అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? శ్రమలు రావాలంటే కొని తెచ్చుకోవడం కాదు. విశ్వాసములో మనల్ని పరిశోధించేవాడు ఒక ఆయన ఉన్నారు, శోధించేవాడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను. ఏమండి చూడండి అక్కడ, కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. దావీదు మరొక చోట ఇంకో మాట అంటాడు, మరణ ద్వారంలో ప్రవేశించకుండా ఆయన నన్ను ఉద్ధరించెను అంటాడు. మన సాక్ష్యం ఎలా ఉండాలి అంటే ఒక విప్లవాత్మకంగా దేవుని గురించి మన సాక్ష్యం ఇవ్వగలగాలి. గొప్పలకు కాదు మనం ఇచ్చేది, మనుషులు మెప్పించడం కాదు మనం ఇచ్చేది. మనం ఇచ్చే సాక్ష్యము సజీవంగా ఉండాలి. ఎందుకంటే ఆయన నన్ను కఠినంగా, నిజంగా చాలా శ్రమ అనిపించింది. అలాగే పరిచర్య చేసే వాళ్ళు శ్రమ అనిపించారు. కానీ దేవుడు దేనికి అప్పగించలేదంట? మరణానికి అప్పగించలేదు. మరణ ద్వారములు చాలా ఆలోచన చేస్తే ద్వారములు చాలా ఉన్నాయి. కానీ నిత్య జీవములకు వెళ్ళే ద్వారం ఒకటే. ఈ లోకంలో రకరకాల ద్వారాలు ఉన్నాయి. చెడు పనులు చేయడానికి ఉన్నాయి, లేకపోతే గుండెలు చెప్పడానికి ఉన్నాయి, రకరకాల ద్వారాలు ఉన్నాయి. కానీ గొర్రెల పోవు ద్వారము నేనే అని చెప్పినటువంటి ప్రభువు ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికి ఒకే ఒక ద్వారం ఉంది. ఆ ద్వారమున మనం ప్రవేశించాలి అంటే బ్రతుకుండగానే మనము ఏం చేయాలంట? మారు మనసు పొందాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, అయ్యా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలను? నా రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ప్రార్థన ఏ సంఘం అయితే ప్రార్థన చేస్తుందో, ఏ సంఘం అయితే మొగాల్ని భూమికి తల్లిపెడుతుందో ఆ ఒక్క ప్రార్థన ఆకాశానికి అంటుతుంది అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దానికి ఉదాహరణ ఇదే. యోహాను సువార్త 11వ అధ్యాయంలో జరిగినటువంటి సందర్భమే. యేసు కన్నీళ్లు విడిచాను. ఎందుకు అంటే మరణ ద్వారమున ప్రవేశించకుండా ఆయన ఉద్ధరించేవాడు వారి మధ్యన ఉన్నాడు, మనం ఉద్ధరించేవాడు మన మధ్యన ఉన్నాడు అనే విశ్వాస సహితమైన ప్రార్థన మనలో ఉండాలి. ఆ దిశ ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామండి, ఖచ్చితంగా దైవ సోదరులు చెప్పినట్లుగా డాక్టర్ కంటే ఇంకో ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? పరమ డాక్టర్. డాక్టర్లో లాస్ట్ వచ్చేటప్పుడు మా అమ్మగారిని కూడా దైవ సోదరుల దగ్గరికి తీసుకువెళ్ళాను. మా అమ్మగారు ఆపరేషన్ విషయంలో ఆపరేషన్ చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చారు. కానీ తీరా ఆ టెస్ట్లో ఏం చూసిన తర్వాత డాక్టర్ గారు వద్దమ్మా ఈ వయసులో చాలా రిస్క్ పని అని చెప్పినప్పుడు రాత్రి ఈ టైంలో నా ఫోన్ వచ్చింది హాస్పిటల్ నుంచి, ఇది పరిస్థితి అని. ఇంకప్పుడు నేను తగ్గి మళ్ళా నేను ఎంఎస్ గారి దగ్గరికి వెళ్ళి ఉన్న విషయాన్ని చెప్పి అప్పుడు ఆయన అడిగాను, మ్యాక్సిమం ట్రై చేద్దాం, కానీ ఏదైనా జరిగినా దానికి మీరు మాత్రం అగ్రి అవ్వాలి అన్నాడు. సరే అని ప్రార్థనపూర్వకంగా అమ్మ నువ్వు చేయించుకుంటావా అన్నాను. చేయించుకుంటాను. ఆ విధంగా ముందుకు వెళ్ళినా ఇప్పటికీ సజీవురాలుగానే ఉంది. దేవుని స్తోత్రం. మరి ఈ మాటలు చెప్పడానికి తమ్ముడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, కుటుంబం నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరి దేవుని సేవకులు ఉన్నారు, కూడా వందనాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. చాలా విలువైన మాటలు చెప్పిన పాస్టర్ చింత ఎలీషారావు గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఒకవేళ వారు ముందు వెళ్ళిపోవాలని అడుగుండుంటే నేను ముందే మీకు ఇచ్చినన్నా, అయినా పర్వాలేదు, చాలా లేట్ అయినప్పటికీ ఉన్నారు, మీరు ఏ సమయాన్నైనా మీరు వెళ్ళచ్చు.
ఈ సమయంలో మరి చివరిగా మరి పాస్టర్ ఆర్వి రావు గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా మరి కొద్ది నిమిషాలు శుభాలు అందిస్తారు. థ్యాంక్ యూ బ్రదర్. క్రీస్తు పేరట మీ అందరికీ శుభమోనాలు తెలియజేస్తున్నాను. అలాగే స్థానిక దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక ఉన్నటువంటి డాక్టర్ అమ్మ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాళ్ళరా, మనమంతా ఈరోజు ఇలా కూర్చుని ఏడు దగ్గర దేవుని మయంపరచటంలో వారి కుటుంబంలో జరిగినటువంటి సంగతులు, మరణకరమైన రోగము వచ్చింది తల్లిగారికి. మరి డాక్టర్ యొక్క సలహా మేరకు మంచి వైద్యం అందింది అమ్మాయికి. ఆవిడకి జీవన్ ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండేవాడు, ఏం జరిగినా చెప్పేవాడు. అమలాపురం వెళ్ళిన తర్వాత ఇంకా సుఖం లేదన్నారన్నయ్య, వైద్యం కూడా లేదంటున్నారు, మరి అలాగే ఏంటి అని అడిగేవాడు. చూడండి, వెయిట్ చేయండి, వైద్యం చేయించండి అన్నప్పుడు ఇంచుమించు 3-4 రోజులు అయిపోయింది. అలాగే ఉంది అని, పరిస్థితి ఏం మారలేదు అని చెప్పారు ఆయన. అప్పుడు నేను వెంటనే బొల్లెన్కి ఫోన్ చేస్తే, నేను డాక్టర్తో మాట్లాడతాను, ఇక్కడ సరైన వైద్యం అందకపోతే కనుక వెంటనే మీరు అక్కడ వెళ్ళండి అన్నప్పుడు ఆయన ఒకరోజు వెయిట్ చేశారు. ఇంకా తర్వాత రోజు బయలుదేరారు. అక్కడ డాక్టర్ గారు సదస్సు గారితో మాట్లాడి లోపల పెట్టించాం. వైద్యం జరిగింది. హాస్పిటల్ ఎలా ఉంటాయంటే, లోపలికి వెళ్ళేంత వరకు మన ఇష్టం అండి, బయట రావడం మన ఇష్టం కాదు. కాబట్టి వాళ్ళ ఇష్టం ఎప్పుడు పంపుతారో తెలియదు మనకి. వెళ్ళటమే మన ఇష్టం, రావటం మన ఇష్టం కాదు. కాబట్టి ఆమెకు బాగుంది, పర్వాలేదు, వెళ్ళిపోవాలనుకుంటున్నారు, అడగలేకపోతున్నారు. అప్పుడు మళ్ళా ఫోన్ చేసి అడిగినప్పుడు డాక్టర్ ఫోన్ చేసి, ఆమె బాగుంటే కనుక వెంటనే పంపండి, బాగుంటే కొన్ని రోజులు చూసిన తర్వాత మళ్ళీ తీసుకొస్తామన్నప్పుడు ఆ డాక్టర్ గారు పరీక్షించి పంపించారు. డాక్టర్ చెప్పినట్టుగా అద్భుతమే. హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి హాస్పిటల్కి వెళ్లకుండా అలా నిలబడగలిగారు అంటే ఆమెను దేవుడే నిలబెట్టాడని సంఘం ఎదుట సాక్ష్యం చెప్తున్నాను. వండర్ఫుల్ గారు, దేవుడు తన పనికి కావాలి అనుకుంటే మరణంచులోకి వెళ్ళినప్పుడు కూడా బయటికి తీసుకొస్తాడు దేవుడు. అంతటి అద్భుతమైన దేవుడు. మళ్ళా చెప్తున్న జాగ్రత్తగానండి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవుల కంటే మానవ జీవితం అనేది చాలా ఉత్కృష్టమైన జీవితం. అది అన్ని జీవరాశులు ఆవిర్భావం వేరు, మానవ శరీర నిర్మాణం దేవుని వల్ల కలిగింది. ఆ ఎముకల గూటిలో మాంసముద్దలో ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్తు దేవాద దేవుళ్ళలో నుండి వచ్చింది. మనమంతా దేవుని పిల్లలం. ఈ సృష్టిలో ఇంత తన పోలిక తన స్వరూపాన్ని ఇచ్చి దేవుడు ఎందుకు చేశాడు అని అడిగితే ఒకే ఒక ఆన్సర్ అండి. నువ్వు ఎందుకు పుట్టావు, నేను ఎందుకు పుట్టాను, ఎప్పుడైనా ఆలోచించారండి? పుట్టిన తర్వాత ఎలా బ్రతకాలన్నాలో ఆలోచించే మనిషి ఎందుకు బ్రతుకుతున్న మాట ఆ ప్రశ్నకు వేసుకుంటే ఆ బ్రతుకు పరమార్థం చేకూరుతుంది. పుట్టిన తర్వాత ఎలాగ బ్రతకాలి ఆలోచిస్తున్నాడు కానీ అసలు నేను ఎందుకు బ్రతకాలి అనే విషయాలు ఆలోచించాలండి. ఎందుకు బ్రతకాలో మనం ప్రశ్న వేసుకుంటే ఈ లోకంలో సమానం దొరకదు. నేనండి నా పిల్లల కోసం బతుకుతున్నానండి అంటాడు, నేనండి నా భార్య కోసం బతుకుతున్నా అంటాడు,
నేనండి మా ఆయన కోసం బతుకుతున్నా ఇలా అంటారు. ఏమండి, ఏ బాధ లేనివాడు లోకలు సరదాగా బతుకుతున్నా అంటాడు. అసలు దేవుడిచ్చిన సమాధానం ఒక్క మాట చూద్దామండి. బైబిల్ ఎలా రాయబడింది, మనుషుడు దేవుడు ఎందుకు చేసుకున్నాడు. ఇదండి మన జీవితంలో మర్చిపోకుండా నెరవేర్చవలసినటువంటి దేవుని మాట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనసు పెట్టి చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎలాగంటే తన ప్రియుడు తనెవరు అక్కడ? తన దేవుడండి. దేవుని ప్రియుని యందు అండి, ప్రియుడు అంటే యేసుప్రభు వారు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన ఆ దేవుని కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము, చూడండి, దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా దేవుని కోసం నిర్ణయించుకునే మాట సరిపోద్దండి. అసలు యాక్చువల్గా మనము తన కోసము అంటే ముందుగా నిర్ణయించాడు. ఎంత ముందుగా తండ్రిని అడిగితే, జగత్తు పునాది వేయబడక మునిపే నా మహిమ నిమిత్తము, నా కీర్తి నిమిత్తము నిన్ను ఈ భూమి మీద నేనయ్యా పుట్టించానన్నాడు దేవుడు. అంతేనండి. ఈ బంధాలన్నీ కూడా మధ్యలో వచ్చేవి. నీకు భర్త బంధం ఎప్పుడు వచ్చింది? పెళ్ళైన తర్వాత భర్త బంధం వచ్చింది. నీ తల్లి పిల్ల బంధం ఎప్పుడు వచ్చింది? నీవు తల్లి అయిన తర్వాత, పిల్ల పుట్టిన తర్వాత తల్లి బంధం వచ్చింది. నీకు మాంగారు అల్లుడి బంధం ఎప్పుడు వచ్చింది? ఈ బంధాలన్నీ మధ్యలో వచ్చిన బంధాలు. ఈ బంధాల్లో బందీ అయి దేవుడు సేవను, దేవుడిని మరిచి బ్రతికితే ఆ బ్రతుకి అర్థం ఉండదు. ఆ మనిషి కనబడ్డాడు. దేవుని పిల్లరా, దేవుని కోసం పుట్టాం, దేవుని కోసం బ్రతకాలి. ఆ దేవుని కోసం బ్రతకని వారిని దేవుని వైపు తిప్పాలి. ఇంకో మాట చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. కృతజ్ఞతలు అనేది 2 రకాలుగా ఉంటుందండి. కృతజ్ఞతలు అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పాటలు పాడి దేవుణ్ణి మహిమపరిచి కృతజ్ఞతలు చెల్లించవచ్చు. 2 అంటే వాక్యాన్ని బోధించి ప్రకటించి కృతజ్ఞతలు చెల్లించవచ్చు. 3వది కుటుంబ సమేతంగా లేకపోతే సమాజంలో ఆయన వాక్కులను, సువార్తను సంభాషించి, బోధించి, ప్రకటించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించవచ్చు. ఇదంతా కూడా కీర్తన 105, 1, 2, 3 వచనాల్లో రాయబడింది. కృతజ్ఞత అనే పదానికి అక్కడ వివరణ ఇచ్చాడు. ఇది ఒక భాగం అయితే, రెండో భాగం ఏంటంటే కృతజ్ఞతలు చెల్లించటంలో మరొక ముఖ్యాంశం ఉంది. అదేంటంటే పిల్లరా, దేవుని సేవను చేయించటం కృతజ్ఞత. దేవుని సేవను ప్రోత్సహించటం కృతజ్ఞత. సువార్తను మరొక ప్రాంతాలకు తీసుకువెళ్ళటానికి సహకారం అందించటం కృతజ్ఞత. అలాగూ మనము దేవుని సేవలో, సువార్త ప్రకటనలో రక్షణ భాగ్యాన్ని అనేకులకు ఇవ్వటంలో మన సహకారం అందించటం కూడా అది కృతజ్ఞత అని చెప్పాడు దేవుడు. ఆ మాట చదువుకుని ముగించుకుందామండి. చాలా బాగుంటుంది చూడండి. కృతజ్ఞత చాలా ఇప్పుడు చెల్లించవలసిన కృతజ్ఞత అండి ఇది. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము. ఇక్కడ 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో
ఒక అకయ సంఘానికి వచ్చి చెప్తున్నాడు, అకయ సంఘ సభ్యుల గురించి చెప్తున్నాడు. వీరు అపోస్తులు జరిగిస్తున్నటువంటి సువార్త ప్రకటన, సువార్త వ్యాపకం, అంటే అన్ని ప్రాంతాలకు సువార్త విస్తరించటంలో ఈ సంఘం చాలా చాలా ముందుగా ఉందంట. సంవత్సరం పాటు నుంచి సిద్ధపడి అపోస్తులను సువార్త ప్రకటించటానికి గొప్ప సహకారులుగా వీళ్ళు నిలిచారంట. వారి యొక్క సహకారం గురించి ఎంత గొప్పగా రాశాడు పౌలు గారు చెప్తున్నాడు. 10 నుంచి చూద్దామండి, 11 నుంచి చూద్దామండి. 11 వచనం. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞత చెల్లించబడుతుంది. ఎట్టి ఔదార్యము? ఔదార్యం ఏంటి అని అంటే, అకయ సంఘము అపోస్తులకు వారి కష్టాన్నిచ్చి ఆయా పరిసర ప్రాంతాలకు వెళ్ళి ఈ సువార్తను మీరు ప్రకటించండి, అలా ప్రకటించటం వల్ల దేవునికి కృతజ్ఞతలు చెల్లించబడుతుంది అని చెప్పాడండి. కనుక దేవుని పిల్లరా, ఎప్పుడు కూడా మనము, మన సంఘం మనమే ఉంటా చూసారండి, అలా కాదు. మనం ఈ సంఘం కొత్త నిబంధనలు సంఘాల యొక్క పనితీరుని బట్టి మనం కొన్ని నేర్చుకోవాలి. కింద కొత్త చూడండి. ఎలాగనగా అదిగోండి, ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకును సహాయము కలుగు చేయుట మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞత మూలముగా విస్తరించుచున్నది అన్నాడు. ఎలాగనగా 13వ వచనం కదా, ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొటి యందు మీరు విధేయులైన చేతను వారి విషయమును అందరి విషయమును ఇటు ఔదార్యముగా ధర్మము చేసి నందుచేత ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుణ్ణి మహింపరచరి. మరొక ప్రాంతం వాళ్ళు దేవుని మహింపరచాలి అంటే వారు సువార్త అందింపబడాలి. ఆ సువార్త అందింపబడటంలో అకే సంఘము సహకారం చేసింది. ఈ కుటుంబాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే పిల్లరా, మేము ఎక్కడ పరిచర్య ప్రారంభించినా చాలా చాలా సహకారులుగా ఉంటారు. ఈ రోజు జీవనం నిలబెట్టగలిగాడంటే తనకున్న భక్తిని బట్టి. మాకు 5-6 సంఘాలు ఉన్నాయండి. వాక్యం నేర్చుకునే 5-6 సంఘాలలో పెట్ సైడ్ అయినా ప్రతి ఆదివారం ఒక సంఘానికి పంపించేవాడిని. స్థానిక సంఘంలోనే మనం ఒక సువార్తను తయారు చేయాలండి. మన స్థానిక సంఘంలోనే సంఘాన్ని నడిపించే గొప్ప సువార్తకులను తయారు చేయాలి. కానీ సంఘాల్లో పాస్టర్ లేనప్పటికీ ఎవరున్నారా వెతుక్కుంటాం మనం. స్థానిక సంఘాలు ఎప్పుడు కూడా సువార్తకులను తయారు చేసి అనేక ప్రాంతాలకు పంపిస్తే అంతకంటే దేవుని కృతజ్ఞతలు చెల్లించే గొప్ప భాగ్యము మరొకటి లేదనుకుంటాను నేనైతే. చాలామంది సువార్తికులు మనం తయారు చేయాలి. ఆ సువార్త అందరి చోటకి అందించటం వల్ల వెళ్ళే వారికి సహకారాలు అందించాలి. ఆ విధంగా మనము కృతజ్ఞతలు చెల్లించాలి. అట్టి దాంట్లో ఈ కుటుంబం ముందుందని సాక్షి చెప్పి నేను ముగిస్తున్నాను. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్. తానిక జవితలకు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా అమూల్యమైనటువంటి మాటలు మనకి తెలియజేసినటువంటి పాస్టర్ ఆర్వి రావు గారికి నా వందనాలు తెలియజేస్తున్నానండి కుటుంబ పక్షాన. ఇక ముగింపులోకి వచ్చాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సహోదరి శిరీష గారు చెప్తారు. అయితే క్లుప్తంగా నేను కూడా ముగింపు మాటలు మాట్లాడతాను. మరి సహోదరి సిద్ధంగా ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చిన వెంటనే నేను ముగించేస్తాను. మీరు చెప్తారా? సరే, నేను మాట చెప్పనండి. ఇందాక డాక్టర్ అమ్మ గారు ప్రస్తావించిన వచనం ఒకసారి తీసి చదువుతామండి. హెబ్రీ పత్రిక, సమయం అయిపోయింది, నేను ఎక్కువ తీసుకోను, 2 minutes అలాగ. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35వ వచనంలో ఇలా ఉంది. 35వ వచనంలో, స్త్రీలు
మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఇక్కడ 2 భాగాలు ఉన్నాయి. స్త్రీలు కొంతమంది వారు మరి వేడుకోగా దేవుణ్ణి ప్రార్థన చేయగా వారు పునరుద్ధానం వలన కొంతమందిని పొందుకున్నారంట. హెబ్రీ గ్రంథకర్త ఎవరనేది చెప్పలేదు, కానీ ఆ పేర్లు చెప్పకపోయినా పాత నిబంధన చదివితే మనకు అర్థమవుతాయి. 2 స్త్రీలు మనకు కనపడతారు. మొట్టమొదటిగా సారేపతి విధవరాలు, మొదటి రాజులు 17 అధ్యాయంలో 15 నుంచి 24 చదివితే అర్థమవుతుంది. అక్కడ ప్రవక్త ఏలియా ప్రార్థన చేయమని కోరినప్పుడు కుమారుణ్ణి చనిపోయిన తిరిగి బ్రతికిస్తారన్నమాట. ఆమె అన్యురాలు, సారేపతి వేదవరాలు. అలాగా తిరిగి పొందుకుందామె. రెండవది ఎలీషా ప్రవక్త, మరి షునేమీరాలు ఉంది. 2వ రాజులు 4 అధ్యాయం 18 నుంచి 37 వరకు చూస్తే ఈమె యూదురాలు. ఈమె కుమారుడు చనిపోయినప్పుడు ఈమె కూడా అడిగినప్పుడు మరి ఆయన ప్రార్థన చేసి ఏం చేశాడు? గొప్పగా బ్రతికిస్తే, దేవుడు బ్రతికిస్తే మరి వీళ్ళు పునరుద్ధానం పొందుకున్నారు. మిరాకిల్ ఇది. ఇప్పుడే మనం డాక్టర్ రామ్ గారు చెప్పిన లాజరు గురించి చూసాం కదా, అది పాత నిబంధనలు అయితే, ఇది కొత్త నిబంధనలో. రెండోది చూస్తే మరికొందరు ఉన్నారంట, వీళ్ళు శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడితిరి. అంటే వీళ్ళు కూడా ప్రభు కోసం జీవించిన వాళ్ళే. పాపం ప్రార్థన చేసి ఉంటారు హింస పెడుతున్నప్పుడు, శ్రమలు పెడుతున్నప్పుడు. కానీ విషయం ఏంటంటే వీళ్ళని యేసుప్రభు వారు ఆ శారీరక మరణం నుంచి తప్పించలేదు. చచ్చిపోయారు. వాళ్ళేమో బ్రతికారు. వీళ్ళు ఏమైపోయారు? 2వ భాగం వాళ్ళు చనిపోయారు. విషయం ఏంటంటే అందరూ చనిపోతారు, లాజరు మాత్రం నిరంతరం బ్రతుకుంటాడా చెప్పండి? షునేమీరాల కొడుకు నిరంతరం బ్రతుకుంటాడా? అంటే ఫిజికల్గా. వెధవరాలి ఆమె పేరేంటి, సారేపతి వెధవరాలి కుమారుడు కూడా బ్రతుకుంటాడా? ఒకరోజు భౌతికంగా చనిపోతారు. ఇప్పుడు ప్రభు రాకడ ఆలస్యమైతే మనం కూడా చనిపోవలసిందే కదా. కానీ మరి విశేషమైన పునరుద్ధానం ఉంది. ఇది కావాలి, ఇది అందరూ పొందుకోగలగాలి. ఇది ఎలా సాధ్యమవుతుందో తెలుసా? ఈ వచనం చదవండి, ముగిందాం. ఇందాక చదివిన టెక్స్టే, పాఠ్యభాగమే. యోహాను సువార్త 11 అధ్యాయం 25-26 చదివండి, ముగించుకుందాం. ఎందుకంటే మనకి 2 మరి శ్రేష్టమైన పునరుద్ధానం కావాలి. అంతేనా కాదా? హాస్పిటల్ నుంచి బయటకు రావటం మిరాకిల్, నేను కాదంటలేదు. కానీ ఒకరోజు కడబోరధ్వని వినపడినప్పుడు మృతులు ఏమవ్వాలి? లేపబడాలి. ఇక వండర్ఫుల్ అనమాట అది. చదవండి ఒకసారి ఆ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు కెన్నడును చనిపోడు. కాబట్టి ఇటువంటి గొప్ప పునరుద్ధానం, అంటే ఇది మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందుకునే గుంపులో ఇక్కడ మనందరము ఉండునుగాక. ఆమేన్. ఈ సమయంలో సహోదరులు జీవన్ గారు మంచి పరిచర్య చేశారు. నేను కూడా మరి వెళ్ళాను ఎక్కడికంటే కిమ్స్ హాస్పిటల్కి. ఆ సమయంలో మరి నిద్ర లేదు, ఏమీ లేదు, తిండి కూడా భోజనం ఏమీ లేదు. ఆయన అలాగా సర్వ్ చేశారండి. ఎక్కువ మాట్లాడిన ఇంకా ఆయనకి ఇచ్చేస్తున్నాం సార్. ఈరోజు ఈ కార్యక్రమం ఇలా జరుగుటకు కారణం మన కన్న తండ్రి అండి. ముందుగా మన కన్న తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మరి అత్తమ్మ పట్ల దేవుడు చేసిన కార్యక్రమాన్ని బట్టి ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞత కూడికి చేరొచ్చిన మరి దేవుని సేవకులందరికీ కూడా మరి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ముఖ్యంగా మరి వాక్యం ప్రకటించుటకు ఇలా కూడుకు పెట్టుకుంటున్నాం రావాలి అన్నప్పుడు మరి కాదనుకోకుండా వచ్చిన దేవుని సేవకురాలు, ఆత్మసేవ మరి శరీర సేవ కూడా మరి చేస్తున్న డాక్టర్ అమ్మ గారికి మరి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించిన దేవుని సేవకులు, మరి ఈరోజు నేను ఎలా నిలబడతా కారణమైన మలికిపురం బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్ గారైన రావానికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి
మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న మరి చింతవారిపేట జీడిఎం సంఘ దేవుని సేవకులైన మరి దేవుని సేవకులకి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే మరి యెరూషలేం సంఘస్థులు ప్రకాశ్పురం నుంచి వచ్చిన మరి జీడిఎం సంఘ అందరికీ పెద్దలకి, అలాగే స్త్రీల సమాజం వారికి, యూత్ వారికి కూడా ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే టెక్సెట్పాల నుంచి వచ్చిన మరి క్రీస్తు సంఘం మరి సంఘ బిడ్డలందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇలా జరగటానికి కారణం కన్న తండ్రి అండి. ఎందుకంటే అసలు ఈ కార్యక్రమం ఇలా జరగకూడదు. నేను ఎక్కువసేపు మాట్లాడను, ఒక 2 నిమిషాలు, కంగారు పడొద్దు, మనకి సమయం అవుతుంది కనుక. ఈరోజు అసలు ఏ కొడుకు జరగాలంటే లెక్క ప్రకారంగా ఏ కొడుకు జరగాలండి? ఆధారణ కొడుకు జరగాలి. నా జీవితంలో మేము ఆశపడ్డది ఏంటి తెలుసా? అనుకున్నది, ఆలోచించింది ఆధారణ కొడుకు జరగాలి. కానీ దేవుడు ఏ కార్యక్రమం జరిగించాడు? ఆరాధన కొడుకు జరిగించాడు. దేవుణ్ణి ఆరాధించుకుని కూడిక, దేవుణ్ణి కృతజ్ఞత చెల్లించుకున్నటువంటి కూడికగా మార్చాడు దీన్ని. నిజంగా దేవుని సేవకురాలు చెప్పినట్టుగా దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడండి ఆయన నిజంగా నమ్ముకున్న వాళ్ళకి. అలాంటి కార్యక్రమం దేవుడు మా పట్ల చేశారు. నిజంగా మా అత్తమ్మని చూడటానికి సంఘ పెద్దలు జాన్ గారు కానీ, మరి జయరాజ్ గారు కానీ, దేవుని సంఘ పెద్దలు చాలా కష్టపడి వచ్చారు. నిజంగా వాళ్ళు వచ్చిన కష్టం తక్కువే, కానీ అక్కడ మా అత్తమ్మని చూడటానికి చాలా కష్టపడ్డారండి. ఒక చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు వెనకాల పరిగెడతారు చూసారా, అలా మా అత్తమ్మ దగ్గరికి వెళ్తా పరిగెట్టారు. ఆవిడ డాక్టర్, ఆవిడెవరో గేట్ గడు ఉండే ఆ నర్సు అసలు అల్లిచ్చేది కాదండి. అలాగైనా సరే మా అత్తమ్మని చూడకోకుండా రాలేదు. 3 గంటలైనా సరే అలా నిలబడిపోయి ఉండిపోయారు. జాన్ గారు కానీ, మరి జయరాజ్ గారు కానీ, పెద్దలు ఆస్బాబు గారు, ఆ చెల్లి, చాలామంది వచ్చారు. వెళ్ళిపోవాలి రూల్ ప్రకారం వచ్చారు. పాపం అలా అనుకున్నారు, చూడటానికి వీళ్ళేదని వెళ్ళిపోవాలన్నప్పుడు వెళ్ళలేదండి. 3 గంటలైనా సరే అలాగే ఉండి వెళ్ళిపోయారు. నిజంగా వాళ్ళ ప్రేమకు హృదయపూర్వకంగా నేను నమస్కారాలు చేస్తున్నాను. అలాగే దేవుని సేవకులు ఎండను పడి వచ్చారు, మిట్ట మధ్యాహ్నం ఎండను పడి వచ్చారు. అన్నం తెలియదండి, ఆయన చూపించరన్నా సాయంకాలం చూపిస్తారేమో మరి ఇప్పుడు అంటే, పర్లేదు తమ్ముడు నేను ఇక్కడే కూర్చుంటాను, సాయంకాలం దాకా ఎక్కడ కూర్చుంటాను, ఇక్కడే కూర్చుంటాను అన్నారు. సర్లే అని మీరు కూర్చోండి అన్న, మాకు 2 అవుతుంది కదా, మేము భోజనం చేస్తాం అని 2 అడుగులు ముందు తర్వాత గుర్తొచ్చింది. అన్న మీరు ఏమైనా భోజనం చేశారంటే చేయలేదు అన్నారు. అన్న రెండన్న అయితే చేతిరేని ఫోన్లో మీతో ఇలా చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు, రెండని తీసుకెళ్ళిన తర్వాత వచ్చారండి. నిజంగా మేము అడిగితే వచ్చారు తప్ప అడగకపోతే అలా కూర్చుంది 5 దాకా అన్న దేవుని సేవకులు. నిజంగా మళ్ళీ ఎండనే మళ్ళీ తిరిగి వచ్చారు ఆయన. కానీ నిజంగా ఒక చెల్లి ద్వారా అన్నని తీసుకెళ్ళడం జరిగింది. దేవుడి కృపలో నిజంగా పెద్దలు ఆస్బాబు గారి చెల్లి, చిన్నబాబు, వీళ్ళందరూ కూడా వద్దన్నా కానీ అలా వచ్చారండి. చెంటక్క వీళ్ళంతా నిజంగా సంఘ గ్రామస్తులందరికీ కూడా ప్రేమతో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మాకు అక్కడ తోడున్నది ఎవరనంటేనండి, రాజేషు, శ్రీను, మధు, మా ఫ్రెండ్స్ స్నేహితులు లక్ష్మణు, రవి, పాపం వీళ్ళు ఎప్పుడు రాత్రి పగలు కూడా ఈ వారం 10 రోజులు అక్కడే తిరుగుతూ ఉండిపోయారు. నిజంగా వాళ్ళకు కూడా నేను మా కుటుంబ తరపున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా మమ్మల్ని ప్రేమించి ఈ కృతజ్ఞత కూడికి మరి ఇంటి ద్వారా అత్తమ్మ పట్ల దేవుడు చేసిన మేలు బట్టి మరి పెట్టుకున్న ఈ కృతజ్ఞత కూడికి మీరు చేరొచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అన్నింటికన్నా ప్రాముఖ్యంగా ఏంటంటే అండి, మరి సేవకులు కూడా ప్రతి క్షణము కూడా ఫోన్ చేస్తూ ఆ డాక్టర్తో మాట్లాడుతూ చాలా హెల్ప్ చేశారు. ఎందుకంటే ఒక రికమెండేషన్ లేకపోతే ఏమీ చేయలేం. దానితో పాటుగా నిజంగా మాకు ఒక అక్క కానీ ఒక చెల్లి కానీ మాకు సొంతగా లేరు, ఒకరు ఉంటే మమ్మల్ని ఎలా ఆదరిస్తారో అని చెప్పుకోవటానికి ఎవరైనా ఉన్నారంటే కీర్తి గారండి. అసలు మాకు ఆవిడకి సంబంధం ఏమీ లేదు, కానీ ఒక సొంత ఇంట్లో ఉన్న వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారో అంతకన్నా ఎక్కువగానే ఆ కీర్తి మేడం గారు ప్రతి క్షణము కూడా ఫోన్ చేసి, అన్న ఏదైనా సమస్య అయితే చెప్పండి, పోనీ నేను వేరే వాళ్ళతో మాట్లాడుతాను అక్కడని. ఒక పెద్ద డాక్టర్ గారండి ఆవిడ, ఇక్కడి నుంచి మన చింతూరు దాకా ఫ్లాట్స్ ఉంటాయి, అక్కడ దాకా నడిచి వచ్చిందండి మమ్మల్ని తెలుసుకునేవాడి. ఆ మేడం గారు మాటిని ఈవిడెవరో సీడీ పట్టుకుని వెళ్ళిపోతుందని మన నాయనగల రండి అన్నది. ఇక్కడి నుంచి చింతూరు దాకా వెళ్ళి దాకా ఆవిడ ఆఫీస్ రూమ్ రాలేదు. ఏంటి సీడీ పట్టుకు వెళ్ళిపోతుందని అంత దూరం నుంచి నడిచి వచ్చింది. నిజంగా ఆవిడ ప్రతి క్షణం ఫోన్ చేసి ఆవిడ అక్కడ ఉన్న డాక్టర్లను కూడా ఫోన్ చేసి మా మంచి చెడ్డ చూసి చాలా చేశారండి. నిజంగా అదంతా ఒక ఎత్తు అయితే చెయ్యి విషయంలో చాలా ప్రాబ్లం అయింది.
ఆ బొల్లేని వారు కూడా మేము ఏం చేయలేము, దీనికి ట్రీట్మెంట్ మా దగ్గర లేదు, మీరు వెళ్ళిపోండి, వెళ్ళి ట్రీట్మెంట్ చేసి రండి, ఈ సేవకులు ఫోన్ చేశారు కదా అని చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా ఆ హాస్పిటల్ అయితే ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. నిజంగా దేవుడు ఒక ప్లాన్ ప్రకారం చేసాడు అనుకున్నానండి. ఇదంతా ఆయన ప్లాన్ లేకుండా మనకేం తెలీదు. మనం ఏదో అమ్మాయ మనకు తెలుసు కాబట్టి ఏదో పని అయింది అనుకున్నాం, కానీ మనకు ముందు ఇబ్బంది పెట్టి ఆ తర్వాత ఇబ్బందిని తీర్చుకునేటువంటి దారులు కూడా చూపించాడు దేవుడు మాకు. అందుకే ఆపదలు వస్తాయి కానీ మీరు మొయ్యగలనంతే వస్తాయి, నేను దారి మళ్ళీ నేను చూపిస్తాను అని అన్నాడండి దేవుడు. నిజంగా ఈ మన సుబ్బమ్మ గారి హాస్పిటల్ డాక్టర్లు కానీ నిజంగా నర్సులు చెల్లెలు కానీ మేము వెళ్ళిన వెంటనే చాలా ప్రేమతో ట్రీట్మెంట్ చేస్తారండి. ఎవరైనా ట్రీట్మెంట్ చేసి పంపించేయాలి, కానీ మళ్ళీ మమ్మల్ని అందరినీ పిలిచి డాక్టర్ అమ్మ గారు ఒక ప్రార్థన చేసి ఏదో కుటుంబీకులకి మంచి చెడ్డ చెప్పినట్టుగా చేస్తారు. బయట 3 మంది పేషెంట్లు ఉన్నా మాకు ప్రార్థన చేసి 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడి మళ్ళీ పంపించేవారండి. నిజంగా అలాంటి డాక్టర్ అమ్మలో దేవుడు ప్రేమ కలిగిన వారు మాకు దొరకటం నిజంగా చాలా అదృష్టం. నిజంగా దేవుడు చూపించిన కృప అండి అదంతా. వాళ్ళు మాకు దొరకటం దేవుడిచ్చిన గొప్ప వరం, గొప్ప కుటుంబం అని మేము చాలా సంతోషిస్తున్నాం. మరొకసారి డాక్టర్ అమ్మ గారికి చాలా వందనాలు తెలియజేస్తున్నానండి. నిజంగా అందరూ శరీర సేవ చేస్తారు, కానీ వాళ్ళలో ఆత్మీయ సేవ చాలా ఎక్కువగా కనబడుతుంది. శరీర చేయట కారణం ఆత్మసేవ చేయటకే శరీర సేవ చేయటకు వచ్చారేమో అనుకుంటాను నేను. ఇక్కడే కాదు, మా టెక్సెట్పాలెం క్రీస్తు సంఘంలో కూడా వచ్చి ప్రతి శుక్రవారం వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చి ఒక ఇలాంటి చిన్నపిల్లలకి జ్ఞానం నేర్పుతున్నారండి. వచ్చినప్పుడల్లా ప్రతిదీ ఏదో ఒక పలహారం పట్టుకొచ్చి చెల్లెళ్ళ ద్వారా ఏదో ఒక అర్థమయ్యేటట్టుగా దేవుని మాటలు చెప్తున్నారు. నిజంగా చెల్లెళ్ళు కూడా నేను ప్రభు పేరట మా కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా మరి ఈ కృతజ్ఞత కూడికి మరి చేరొచ్చిన మీ అందరికీ నేను ప్రభు మా కుటుంబం తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి చెప్పుకోవాలంటే నేను మా అత్త అని చెప్పుకోవడానికి లేదండి. మా అత్త నన్ను ఎలా చూసిందో మీ అందరికీ తెలుసు. ఎలా చూసిందంటే అత్తమ్మలా చూసింది. అత్త తర్వాత ఏంటి? అమ్మ అండి. నిజంగా కూతురుని కూడా చూడలేదు, ఎవరిని చూడలేదు. నన్ను ఎలా చూసిందో ఇక్కడ పెద్దలకి అందరికీ తెలుసు. కానీ ఆవిడ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే నేను చెప్పేది. కానీ మా అత్త కూడా ఈరోజు బ్రతకడానికి కారణం ఒకటేనండి. నేను ఒకటే అడిగాను, తండ్రి బ్రతికించమని నేను అడగట్లేదు ఏమి, ఈరోజు కాకపోతే రేపైనా చనిపోతాం ప్రభా, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఒకటి, తనలో ఏదైనా ఒక తప్పు అనేది ఉంటే తను నీ సన్నిధికి వెళ్ళి క్షమాపణ అడుగునే వరకు కొంచెం అవకాశం ఇ, అంతవరకు మాకు ఎంత కష్టమైనా పర్వాలేదు, మేము భరిస్తాం. ఒకవేళ చనిపోయే పరిస్థితి వస్తుందా, నీ సన్నిధికి వెళ్ళే మార్గం ఏమైనా దయచేయి, లేదా తప్పుంటే ఒప్పుకుని విడిచిపెట్టే సమయం, అంతకు మించి నేనేం అడగట్లేదు, కష్టమా మేము కొంచెం భరిస్తాం అని అడిగానండి అంతే. కానీ నిజంగానండి డాక్టర్ చేతులు ఎత్తేశారు. రావు గారు చెప్పినట్టుగా, మా సేవకులు చెప్పినట్టుగా వదిలేశారు. తీసుకెళ్ళిపోండి అన్నారు. పెద్దలు కూడా వచ్చి చూశారండి. నిజంగా వాళ్ళు చూడకపోయినా వచ్చేయచ్చు, కానీ ఎప్పుడు చూసే ముఖమే, ఎప్పుడు చెల్లెమ్మ ఎలా ఉన్న ముఖమే. కానీ ఏదో అక్కడ చివరిగా మేము చూడాలి, మేము చూడకపోతే వెళ్ళమన్నట్టుగా నిజంగా చూశారండి. కానీ మళ్ళీ రోజు కల్లారు చూసుకోవటం, నిజంగా అక్కడ చూడటానికి ఎంతో ఆత్రుత పడ్డారు పెద్దలు చెల్లెళ్ళు అందరూ కూడా. నిజంగా అందరూ చేతులు వదిలేశారు. కానీ ఎందుకో మేము ఇంటికి తీసుకెళ్ళలేమండి. అలాగా ఎలా తీసుకెళ్ళగలుగుతాం డాక్టర్ గారు చెప్పండి, మీరు ఎక్కడ ఉండినా మా దగ్గర ట్రీట్మెంట్ లేదు, మీరు ఏం చేయమంటాం మమ్మల్ని అని 3 రోజులు తిట్టారండి. బాబు ప్రసాద్ అని కూడా పెద్దోడు కూడా కాలు పట్టుకున్నట్టుగా, సార్ మీరు ఏదో ఒకటి చేయండి, మేము ఏం చేయలేమని బతిమాలాడండి. ఆఖరికి 4వ రోజు గెంటెత్తి వెళ్ళాం అక్కడి నుంచి. ఇంకా గేవి లేదు, వెళ్ళిపోంటారంటే అప్పుడు దేవుడిని భారం వేసుకుని దేవుని సేవకులు చెప్పినట్టుగా బొల్లేనికి వెళ్తే అక్కడ జరిగిన ట్రీట్మెంట్ ద్వారా దేవుడి కృపలో చాలా మంచిగానే చూసారండి వాళ్ళు. కానీ చేయి వల్ల కొంచెం నీరసపడిపోతుందని తీసుకొచ్చాం మేము. నిజంగా ప్రతి క్షణము ప్రతి చోట దేవుడు తన పిల్లల్ని ప్రేమతో ఉన్నవారిని పెట్టి మా కుటుంబాన్ని ఆదరించారు. నిజంగా మా తోలేలుడు మా రాజుగారు ప్రతి క్షణం ఫోన్ చేసి ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది అత్తమ్మగారు అనేవాడు. అలాగే వాళ్ళ పెద్ద కూతురు కూడా ప్రతి క్షణము భయపడుతూ ఉండేదండి. ఫ్లైట్లు దాకా రాలేదు, లేదా ఇప్పటికి వాలిపోతుంది ఆవిడ కూడా. నిజంగా ఇలాంటి కుటుంబాన్ని మరి దేవుడు ఆదరించి చక్కటి ఇలాగా ఆ దేవుడిని ఆరాధించుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి మరొక్కసారి నేను కృతజ్ఞత చెల్లించుకుంటూ, మరి కృతజ్ఞత కూడికి చేరొచ్చిన మరి సంఘ బిడ్డలందరికీ కూడా నేను పేరు పేరు చెప్పిన మా కుటుంబం తరపున మీకు వందనాలు తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. మరి మీ అందరి కోసం మరి ప్రేమ విందు
మరి చేసామండి. దయచేసి అందరూ కూడా మరి ప్రేమ విందు తీసుకుని మరి మీరు కుటుంబం కోసం మా అమ్మ కోసం, దూరం ఉన్న మా అమ్మ కోసం, మా కుటుంబం కోసం కూడా మరి మీరు ప్రార్థన చేయాలని మరి నేను ప్రేమతో తెలియపరుస్తూ నేను నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందాలండి. ఇంకా నేను ఎక్కువ పొడిగించను. ఈ రోజున మా ముగ్గురు అక్క చెల్లెళ్ళ మధ్యన దేవుడు ఉంచిన నా తల్లిని బట్టి దేవాతి దేవునికి హృదయపూర్వకంగా నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. కృతజ్ఞతాస్తుతులు. జీవన గారు అన్నట్టుగా నా తల్లి ఆత్మీయంగా ఆరోగ్యకరంగా దేవుని దగ్గరికి చేరాలని ఒక ఆశ. శారీరకంగా అనారోగ్యంతో ఉన్నా పర్వాలేదు కానీ ఆత్మీయంగా ఏ అనారోగ్యం లేకుండా ఆరోగ్యకరంగా నా దేవుని దగ్గరికి చేరాలి. మనమందరము ఈ రోజు కాకపోతేనే ఎప్పటికైనా ఈ దేశాన్ని వదిలి మనం వెళ్ళిపోవాల్సిందే. కానీ మనకి పరలోకం ఉంది. పరలోకంలో దేవుడు మన కొరకు మంచి నివాసాలను ఏర్పరుస్తున్నాడు. కానీ దేవుడు ఇచ్చిన యొక్క గొప్ప కృపను బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు. దేవుడు నా తల్లికి ఇచ్చిన ఈ ఆయుష్కాలాన్ని తను నేను దేవునికి నమ్మకంగా తనకున్న నిజంగా అమ్మ చాలా మందికి పరిచర్య చేసే సేవకులకి తన చేత్తో మంచి మంచి వంటలు వండి పెట్టిందండి. అది అందరికీ తెలుసు. నిజంగా ఒకసారి ఓ టైంలో రావణ్య గారు ఫీబే అనే ఒక పేరు ఆమెకి ఇచ్చారు. యవన కాలంలో ఉన్నప్పుడు చాలా ఎక్కువ వంటలు చేసి అమ్మ చాలా ఎక్కువగా సేవకులకి ఆతిథ్యం ఇవ్వడంలో ముందుంటది. అలాగే అదే తీరులో మేమును అలాగే సేవకులకి ఆతిథ్యం ఇచ్చడంలో దేవుడు ఎంతగానో కృప చూపించాడు. నిజంగా ఈ సమయంలో గనక నాకు చిన్నక్క గనక తోడుగా లేకపోతే నా తల్లికి జరిగిన ఆ సిచ్యువేషన్లో నేనే జారిపోతునేమో అనుకునేదాన్ని. అంత విపరీతమైన టెన్షన్కి లోనయ్యాను. కానీ నా చిన్నక్క అత్తమాను మా జీవన గారు ఎలాగైతే ప్రార్థన చేస్తారో అక్క కూడా అలాగే ప్రార్థనలో ఉండి అమ్మ బతుకు తడిపించి అమ్మ క్షేమంగా ఉంటది, భయపడకని చక్కని మాటలు చెప్పి నన్ను ధైర్యపరిచింది. అలాగే నాకు తోడుగా మరి శాంతి అక్క ఎంతగానో మమ్మల్ని ఆదరిస్తూ, అలాగే మా పెద్దత్త చిన్నత్త అలాగే మమ్మల్ని ఆదరిస్తూ, అలాగే సంఘ బిడ్డలైన పెద్దలైన వారందరూ కూడా నిజంగా ఎలిషారాజు అన్ని గారు చెప్పారు కదండి, ఆయన ఇంటికి వచ్చి ఆయన అమ్మ గురించి అనుకున్న మాటలు చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. అమ్మ ఎంతమంది అభిమానాన్ని పొందుకుందమ్మ. దేవుడు నీకు ఎంత గొప్ప కృపనిచ్చాడంటే నీ మీద ఎంతమందికి అభిమానం ఉందో, ఎంతమంది ప్రేమను నువ్వు పొందుకున్నావో చూడటానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. అదేవిధంగా అమ్మ చూడాలి. ఈ కృతజ్ఞత మీటింగ్ లో అమ్మ కూడా సంతోషించాలనుకున్నాము. ఈ విధంగా జరగడానికి కృప చూపించిన దేవాతి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులని. మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేశారు. ప్రకాశపురంలో ఉన్న సంఘ బిడ్డలు అలాగే టేక్సేటిపాలెంలో ఉన్న సంఘ బిడ్డలు నిజంగా ఈ ఆపద కాలంలో నన్ను అంటి పెట్టుకుని ఉదయాన్ని వచ్చి పనులన్నీ చేసి వంటలు చేసుకుని తింటాను కూడా ఓపిక లేని టైంలో సంఘ బిడ్డలు చాలా ఆదరించారు. మరి వారికి నా హృదయపూర్వకంగా వందాలండి. అలాగే సింతవారిపేట సంఘస్థులైన మరి పాస్టర్ గారికి, సంఘ పెద్దలు అందరికీ, నా ఆత్మీయులైన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా వందాలు. ముఖ్యంగా ఈ రోజున మా పెద్దక్క మా మధ్యన లేదు, అది ఒక లోటు. కానీ ఆ లోటును తీర్చడానికి సిల్వ వదిన మరి నరసాపురం నుంచి మా ఆహ్వానం నుంచి అక్క మా మధ్యకి రావటం వదిన మాకు చాలా సంతోషంగా ఉంది. అక్క ఉన్నట్టుగానే నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆ వదిన చూడగానే ఆ వదిన అన్నీ కూడా వచ్చినప్పుడు అమ్మ మీరు మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది, చాలా పాడైపోయారు, కానీ మీ అమ్మ క్షేమంగా ఉంటుందని అన్నయ్య చాలా మంచి మాటలు చెప్పి వెళ్ళారండి. నిజంగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా ఆంటీ గారు కూడా అమ్మ బాగుంటుంది, చాలా బాగుంటుందమ్మా, మళ్ళా అందరితో తిరిగి కలిసిమెలిసి ఉంటుందని ఆంటీ గారు కూడా 2-3 సార్లు వచ్చారు. మీరు చూపించిన ప్రేమ చాలా గొప్పది. అలాగే పులిపాప ఆంటీ గారు వచ్చారో రాలేదో కానీ మరి జయరాజ్ అంకులు మరి వారందరూ మరి చిట్టక్క వాళ్ళందరూ, అలాగే ముఖ్యంగా మా కొరకు మధు అలాగే శ్రీను అలాగే రవి లక్ష్మణ్ ఇంకా బిడ్డలు ఎంతగానో ప్రయాసపడ్డారండి. మా జీవన్ గారు చాలా హాస్పిటల్ అంటే చాలా భయం మనకి. ఆ భయాన్ని కొంతవరకు వారు తీర్చడానికి తోడుగా ఉన్నారు. నిజంగా వారికి కూడా నా హృదయపూర్వకంగా వందాలు. ఈ సమయాన్ని మాకు ఇచ్చిన మరి మా కొరకు ఇంతసేపు వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరికి కూడా నా హృదయపూర్వకంగా వందాలు చెల్లిస్తున్నానండి. అలాగే ముఖ్యంగా
సేవకురాలైన మరి డాక్టర్ అమ్మ గారు మాకు పరిచయం అవ్వటం ఏమిటో తెలియదు. అక్కకి, పెద్దక్కకి, అమ్ముకి, అలాగే పుష్పక్కకి, నాకు మేడం గారు ట్రీట్మెంట్ చేశారు. ఈ టైంలో ఇప్పుడు అమ్మకి నిజంగా ఒక ఆత్మీయమైన ఒక ఫ్యామిలీగా మేము కలిసి ఉండటానికి మంచి బాండింగ్ని మాకు ఇచ్చారు దేవుడు. అలాగే కీర్తి మేడం గారు కూడా డాక్టర్ గారికి మా మధ్యన అనుసంధానంగా ఉంటూ, అలాగే ప్రతి విషయంలో వారి పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఇటు సేవే కాకుండా ఆత్మలు రక్షించాలనే ఒక తపన కలిగిన మేడం గారు. నేను చాలా కాలానికి ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వారిని చూడటం వైద్యపరంలో నా మొదటిగా నేను చూస్తున్నాను. అందరినీ మేడం గారు సేవకులైన వారిని హాస్పిటల్ యాజమాన్యంలో ఏర్పరచుకుంటారు. ప్రతి బిడ్డ కూడా సేవకులే అక్కడ పరిచర్య చేస్తారు. ఎంత చక్కగానో ఉంటుందండి. అక్కడికి వెళ్ళినప్పుడు మా సొంత ఇంటికి వెళ్తున్న ఫీలింగే తప్ప మరొకటి ఉండదు. కనుక మనము అందుబాటులో ఉన్న మన మిషనరీని మనం ఉపయోగించుకుంటూ వారికి మనము ఎల్లప్పుడూ దేవుని పరిచర్యలు మనం అందరూ తోడ్పాటుగా ఉండాలని, మరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకంగా వందాలని. మంచిదండి. దంపతులు ఇరువురు కూడా, జీవన్ గారు అలాగనే శిరీష గారు చక్కటి సాక్ష్యంతో కూడా అందరం సమర్పణ చేశారు. దేవుని మదిలో ఉన్నది నీవేనని, తన కోరిక తీర్చే మనిషివి నీవేనని, తన కోసమే నిన్ను చేశాడని. చెప్పాలని చెట్టు ఫలము నీకే, గర్భఫలము తనకే. చెట్టు ఫలము నీకే, గర్భఫలము తనకే. సృష్టి చేసి ఆ దేవుడస్తే, ఈ సృష్టినే దేవుడని కొలువలేదా? ఈ సృష్టి చేసి నీ కోసమిస్తే, ఆ దేవుడే తండ్రిని తెలుసుకోవా? నీ తండ్రే అతడని, నిన్నే కన్నాడని, ఈ సృష్టి దూతలని గుర్తించలేవా? చెట్టు ఫలము నీకే, గర్భఫలము తనకే. చెట్టు ఫలము నీకే, గర్భఫలము తనకే. చంపలేదా? ప్రతి పాపి కోసం ఆ యేసు వస్తే, ఆ యేసునే సిలువపై చంపలేదా? నీ అన్నే అతడని, ప్రాణం పెట్టాడని, రక్షించే నాథుడని గుర్తించలేవా? పాపివైన నీవే కావాలి నీవు తనకే, పాపివైన నీ
మన కోరిక తీర్చే మనిషివి నీవని. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే. అంకితమయ్యా అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే. అంకితమయ్యా నీ సేవకై సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. నీ సేవకై సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. మూడు బారిన నా జీవితం చిగురింపజేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింపజేసావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు నీ కృపలో బహుగా ఫలించుటకు అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే. అంకితమయ్యా అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే. అంకితమయ్యా నీ సేవకై సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. నీ సేవకై సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. మూడు బారిన నా జీవితం చిగురింపజేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింపజేసావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు అంగీకరించుము నా సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే. అంకితమయ్యా
చీకటిలో